దేవుని సన్నిధిన కూడి ఉన్న మీ అందరికీ తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ప్రియులారా, ఈ దినము ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఈ అవకాశమును బట్టి ఆయన సన్నిధిన ఈ దినము మనము ఆలోచించబోతున్నటువంటి సందర్భం ఏమిటి అని అంటే, కొంత దేవుని తీర్పును గూర్చి వాక్యంలో ప్రభుతో నడుద్దాం. ప్రియమైన వాళ్ళారా, ఎలాగో కొంచెం సీరియస్గానే ఉంటుంది, టైటిల్ వినగానే మనకు తెలిసిపోతుంది కనుక మీ మనసులు ప్రోత్సహింపబడడానికి, మీలో ఉన్న ఒక విషయమును ప్రభువుని బట్టి ప్రశంసించి దాంట్లో నిలకడగా మీరు ఉండాలన్నటువంటి పిలుపునిచ్చి ఆ సందర్భం దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. దయచేసి మీరు హెబ్రీలకు రాసిన పత్రికలోనికి రాగలిగినట్లయితే ఒక ప్రోత్సాహకరమైనటువంటి వాక్యమును ముందుగా మనము ధ్యానించుకున్న తదనంతరము ఇంకొంచెం ముందుకు వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37 నుంచి 39 వాక్యాలు కలిగిన భాగాన్ని చదువుతున్నాను, చూడవలసిందిగా కోరుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37 నుండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. మీలో నాలో ఈరోజు ఉన్నది అని అనుకుంటున్నది ఏమిటంటే, చివరిది విశ్వాసము కలిగి ఉన్నాము అని అనుకుంటున్నాం కదా. దాన్ని బట్టి ప్రభునందు మిమ్మల్ని చాలా ప్రశంసిస్తున్నాను. అది కలిగి ఉండుట ఒక గొప్ప వరం. ప్రియమైన వాళ్ళారా, మనం చదివిన లేఖనం మనకు బోధిస్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, వస్తానన్న ప్రభు రాక సమీపముగా ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట. ఈ ఉత్తరం పంపబడిన సమాజం ఆ రోజు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుందో నాకైతే తెలియదు, కానీ ఈరోజు కొంత మనము ఎక్కువగా అర్థం చేసుకోవడానికి అవకాశం దొరికింది మనకి. కాలం చాలా ముందుకు వచ్చింది, బయట జరుగుతున్న పరిస్థితులు కూడా ప్రతికూలంగా జరుగుతున్నాయి. సరే, మాటిమాటికి వాటిని గుర్తు చేసి అవి మాత్రమే జరుగుతున్నాయి, ఇంకేం జరగటం లేదన్నటువంటి నిరాశ నిస్పృహలోనికి మిమ్మల్ని నెట్టాలన్నటువంటి ధోరణి నాకు లేదు. కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ప్రియమైన వాళ్ళ, దుష్టుని యొక్క ప్రధానమైనటువంటి పని కూడా ఈ భూమి మీద ఏం జరుగుతుంది అని అంటే, విశ్వాసంలో నుండి మనల్ని బయటికి లాగడం అండి. విశ్వాసంలో నుండి బయటికి లాగడం. విశ్వాసం అనంటే మనం అర్థం చేసుకునే భాషలో చెప్పమంటే, అన్ని పరిస్థితుల్లో, అన్ని విషయాల్లో, అన్నింటా దేవుణ్ణి నమ్మగలుగుట. ప్రియమైన వాళ్ళ, బేసిక్ అండర్స్టాండింగ్. ఒక ప్రాథమిక స్థాయిలో మీకు విశ్వాసం యొక్క అర్థం చెప్పమంటే, అన్ని పరిస్థితుల్లో, అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో దేవుణ్ణి నమ్మగలుగుట. ప్రియమైన వాళ్ళ, చిన్నది కాదు అది. ఎందుకనంటే అన్ని విషయాల్లో నమ్ముతున్నామో లేదో మీకు నాకు బాగా తెలుసు. మనకు పాజిటివ్గా ఉన్నప్పుడు నమ్మి, మనకు నెగిటివ్గా ఉన్నప్పుడు సైడ్ ఉంటున్నామో లేదో కూడా మనకు తెలుసు. కానీ మిమ్మల్ని కోరుతున్నది ఏమిటి అని అంటే, ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా నిలుపుకోవడానికి ఏం ప్రయత్నం చేద్దామంటే, దేవుని యందు మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం నిలుపుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. దీని నుంచి సైడ్ అవుతున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది అని అంటే, బాగా జాగ్రత్తగా వినండి. నెమ్మదిగా దేవుడు చెప్పినవి నమ్మడం తగ్గించేస్తాం. ప్రియమైన వాళ్ళారా, మనం నెమ్మదిగా దేవుడు చెప్పినవి నమ్మడం తగ్గించేస్తాం. ఒకవేళ ఇలా అనుకుందామండి, రెండో రాకడకు సంబంధించిన సమాచారమే అనుకుందాం ఊరికే. మీరు చెప్పండి, డే బై డే వీటిని నమ్మాలన్నటువంటి స్థిరత్వం మనలో పెరుగుతుందా? 2000 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది, ఇంతకంటే ఇంకేం జరుగుతుంది? ఇంకో న్యూ ఎరా బిగిన్ అవుతుంది, ఒక కొత్త షిఫ్ట్ మొదలవుతుంది. ఒక సైకిల్ అనేది ఎండింగ్కి వచ్చి మళ్ళీ ఇంకో కొత్త సైకిల్ మొదలవుతుంది. అంతకుమించి ఏమవుతుంది? అలాంటి ఆలోచనతో ఉన్నామా? ఎందుకంటే ఇక్కడే మనకు తెలుస్తుందండి, అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో నమ్ముతున్నానా లేదా నేను దేవుణ్ణి. ఆ దేవుడు నాతో చెప్పాడు అని అంటే అది జరుగుతుంది. విశ్వాసం అండి, నిజంగా అదే విశ్వాసం. మీరు కింద అధ్యాయం చదివితే విడగొట్టారు, కానీ విడగొట్టకుండా చదివితే ఈ మాట నుంచి జంప్ అయ్యేది ఎక్కడికో తెలుసా? 11వ అధ్యాయంలోనికే. అందులో ఉన్న వాళ్ళందరూ ఎవరో తెలుసా అండి? అందులో ఉన్నవారందరూ నిజముగా తాము ఎరగని సంగతులు వారు ఎరగనివ్వండి, కేవలం దేవుడు చెప్పాడని నమ్మారు. ప్రియమైన వాళ్ళారు, అంతే. అంతకుముందు వారు చూడని సంగతులు,
అంతకుముందు వారు ఇన్వాల్వ్ కాని సంగతులు, అలా జరిగిందని ఎక్కడ కూడా వినపడనటువంటి సంగతులు అండి అవన్నీ. ఏంటి దేవుణ్ణి నమ్మినోళ్ళు ఇలా చేయొచ్చా, ఇలా చేస్తారా, ఏమైనా రిఫరెన్స్ ఉందా? అసలు ఏమీ లేని సంగతులు అలాంటివి. ఒక ఆయనేమో వదులుకొని రావడం ఏంటి, ఒక ఆయనేమో ప్రాణం ఇవ్వడం ఏంటి, ఒక ఆయనేమో ఓడ నిర్మించడం ఏంటి, ఒక ఆయనేమో అధికారాన్ని వద్దనుకోవడం ఏంటి, ఇంకా లిస్ట్ మీరు చూడండి ఎలా ఉంది అందులో. వారు ఒక్కటే గురి పెట్టుకున్నారు. అది ఏ పరిస్థితి అయినా అవ్వచ్చు, ఏ సందర్భమైనా అవ్వచ్చు, ఏ సంఘటన అయినా అవ్వచ్చు, దేవుణ్ణి మేము నమ్ముతాము. దుష్టుడు కూడా అదే లాగుతున్నాడు ఈరోజు సగటు సంఘంలో నుండి. దేవుడు ఇది చెప్పాడంటే ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా జరగకపోవచ్చు కూడా. మనం అనుకుంటాం కానీ అలా అవ్వదు. ఉంటాయిలేండి చాలా, మనం మాట్లాడుకోం కానీ బయటికి మన అంతరంగంలో చాలా ఉన్నాయి. దేవుని వైపు నుంచి దూరం అయ్యేది ఇదండి విశ్వాస విషయంలో. ఆయన చెప్పింది డౌట్ పడడం స్టార్ట్ అవుతుందండి మనలో. రెండోది ఏం చెప్తాను అనంటే, మనం విశ్వాసంలో నిర్లక్ష్యంగా ఉన్నా లేకపోతే తొలగిపోతున్నాం అనుకోండి విశ్వాసంలో నుండి, బైబిల్ పదంతో చెప్పాలంటే ఒక విధంగా అండి ఎన్ని కోల్పోతాము అనంటే, నిజంగా ప్రేమైన అలా కొన్ని లిస్ట్ డౌన్ చేసుకున్నాను. ఎలాంటివి అనంటే, అసలు ఈరోజు మన విశ్వాసమే మన జీవన విధానాన్ని వెల్లడి చేసేదండి. మన జీవన విధానాన్ని వెల్లడి చేసేది ఏంటంటే మన ఫెయితేనండి. మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని అంటే, నా విశ్వాసం బట్టి ఇలా నడుచుకుంటున్నాను నేను. ఈరోజు లోకమునకు మన జీవన రీతిని, మన విధానమును, మన వైవిధ్యమును చూపించేది ఏమిటంటే మన విశ్వాసమే. ఇంకా కొన్ని చెప్పమంటే, ఈరోజు మన నిర్ణయాలను కూడా వెల్లజేసేది ఏంటంటే విశ్వాసమేనండి. అందరూ ఏ సైడ్ పోతున్నారంటే మీ బి సైడ్ ఎందుకు పోతున్నారు? అందరూ అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారని అంటే మీరెందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయటం లేదంటే, దాన్ని ఒక విధంగా బయటికి వెల్లడి చేసేది ఏంటంటే మన విశ్వాసమే. ప్రియమైన వాళ్ళారా, నవ్వుకోవచ్చు, హేళన చేయొచ్చు, పిచ్చోళ్ళు అనుకోవచ్చు, ఏందైనా అనుకోవచ్చు. అనుకోకుండా ఉంటారనుకుంటున్నారా? పిలిచి సింహాసనం వేసి మనకి ఏమైనా గుర్తింపిస్తారనుకుంటున్నారా? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. ఎరగదని చెప్పేశాడండి. ఇంకా దేవుని ఎదుట మనకు దేవుడు అనుగ్రహించబోతున్నటువంటి మహిమ వెల్లడి కాలేదు కనుక లోకము మిమ్మును నన్ను ఎరగదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేశాడు. మనం చెప్పేసిన తర్వాత మళ్ళీ లోకం చేత గుర్తింపు పొందుకోవాలన్నటువంటి నడవడిక మీ యందు నా యందు ఉండకూడదు ప్రియమైన వాళ్ళారా. అందుకోసం మన నిర్ణయాలను వెల్లడి చేసేది విశ్వాసం. ఇంకా కొన్ని విషయాలు చెప్పమంటే, మన ప్రాధాన్యతలను కూడా ఎక్స్పోజ్ చేసేది మన ఫెయితేనండి. ఏంటి మన ప్రయారిటీస్? మన ప్రయారిటీస్ ఏంటి? ఈ లోక సంబంధమైన వాటికి మన ప్రయారిటీస్ ఉన్నాయా? ఇవి ఒక 60 ఏళ్ళలో గడిచిపోతాయి. ఒకవేళ వీటికి నేను చోటు ఇచ్చినా ఎంతకాలం నేను దీంతో ఎంజాయ్ చేస్తాను, లేకపోతే ఎంతకాలం సుఖిస్తాను, ఎంతకాలం అనుభవించగలను? 60 కదా. అధిక బలం ఉన్న 70, ఇంకొంచెం బలం ఉందంటే 80. అయినా మనకు తెలిసిపోతుంది. 60-70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మనలాగా పరిగెత్తడం ఏమన్నా చూసాం రోడ్డు మీద? ఆయాసం దుఃఖమైన మనందరికీ తెలుసు అండి. అయిపోయింది, తెలుసు, అది కొత్తదేం కాదు మనకు. ఓహో, ఈ ప్రయారిటీస్ అన్నీ ఈ 60లోనే కట్ అవుతాయి. 60లో 40 ఏళ్ళ నేను అనుభవించగలను. ఈ 40లో కష్టపడి పోగు చేసి సంపాదించి సమకూర్చి మనతో కొంత సొత్తుందని చెప్పుకునే స్థాయి వచ్చేసరికి అనుభవించేటువంటి బలము, శక్తి, తీరిక అన్నీ తీరిపోతాయండి. అప్పటికి ఏమనుకుంటామంటే పిల్లలకు పనికొస్తాయి అనుకుంటాం అంతే. మళ్ళీ చెప్తున్నాను అన్నమాట, అనుకుంటాం అంతే. వాళ్ళు కూడా మన సైకిల్లోకి ఎంటర్ అవ్వాల్సిందే లైఫ్ అన్నాక. వాళ్ళకి ఇంకొక బిగినింగ్ అండి. మనం 10కి ట్రైల్ వేసామంటే వాడు 100కి వేస్తాడు ఖచ్చితంగా. వాడిని ఇంకొక ప్రయత్నం. కానీ ఇది 60 ఏళ్ళతోనే లాక్ అయిపోతుందా? లేదు, ఇంకొకటి ఉందేమో. అది దేవుడు నాతో చెప్పి ఉన్నాడు, నిత్య జీవం అన్నాడు, అక్కడ శాశ్వతంగా ఉండగలను అన్నాడు. దాని సంబంధమైన నా ప్రయారిటీస్, దాని సంబంధమైన అవన్నీ మనకు వెల్లడి చేసేది ఏంటంటే మనం కలిగి ఉన్న విశ్వాసమే ప్రియమైన వాళ్ళారా. లాస్ట్ 5 ఇయర్స్లో మన ప్రయారిటీస్ ఏంటి? లాస్ట్ ఒక 3 ఇయర్స్లో మన ప్రయారిటీస్ ఏంటి? ఒక లాస్ట్ ఇయర్గా మన ప్రయారిటీస్ ఏంటి? లేకపోతే ఒక వారం నుంచి మన ప్రయారిటీస్ ఏంటి? ఆలోచించుకున్న బదులు మనం, ఎందుకంటే అది దేనికి రుజువుగా ఉంది మీ జీవితంలో, నా జీవితంలో అంటే మనం దేవుణ్ణి నమ్ముతున్నామనడానికి రుజువులు అవి. ఊరికే అనుకుంటున్నారా? సండే వైడబ్ల్యూసీ చర్చ్కి ఎలా ఉన్నా వస్తామండి, ఏ పరిస్థితుల్లో ఉన్నా వస్తామండి. అప్రిషియేట్ చేస్తున్నాను మీ మంచి మనసును బట్టి. ఇది కాదు రుజువు. రేపు నుంచి మానేస్తామంటారా? అందుకు చెప్పడం లేదు.
శ్రేష్టమైనది చూపిస్తున్నాను మీకు. నేను కూడా నేర్చుకుంటున్నాను. మన నిర్ణయాలను, మన ప్రాధాన్యతలను, మన జీవన విధానాన్ని, ఇంకా ఫైనల్ స్టేట్మెంట్తో చెప్పాలంటే అసలు మనం అంటే ఏంటో మనకు వెల్లడి చేసేది మన విశ్వాసం అండి. అసలు ఏంటి నేను? నిజం. అదేంటి విచిత్రం, మనిషిని కాదు అన్నటువంటి క్వశ్చన్ మీరు వెనక నుంచి మీ మైండ్లో అడుక్కోవద్దు. సగటు మనిషి బతకడం మానేశాడండి. పోనీ ఇలా చెప్పనా, కొంచెం టిప్, ఒక సంఘజీవిగా మనం బతకటం లేదటండి ఈరోజు. నాకు అప్పుడప్పుడు బాధ కలిగించేది, నా వ్యక్తిగతంగా నాకు దొరికిపోయేది ఏమిటి అని అంటే, అరే ఇంత సెల్ఫ్ సెంటర్డ్గా ఎట్లా మారిపోయాను నేను అసలు. కనీసం ఈరోజు నా కుటుంబంలో ఒకరి గురించి కూడా యోచించలేనంత అంత సౌకర్యవంతమైన లేకపోతే సుఖవంతమైన నాతో నేను బ్రతికేటువంటి జీవితంలోనికి ఏ విధంగా వచ్చేసాను అసలు. ఇప్పుడు పేరెంట్స్గా మీరు ఉండొచ్చు, పిల్లల గురించి మీరు ఆలోచిస్తున్నారు, నేను కాదనడం లేదు, దాన్ని తప్పుపట్టడం లేదు, మీరు గొప్పవారుగానే ఉన్నారు, దాన్ని తీసుకోవటం, దాన్ని నేను రిజెక్ట్ చేయటం లేదు. కానీ సరే, ఆ పేరెంట్స్ అనేటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ నుంచి బయటకు వచ్చి ఒకసారి ఒక సామాజిక జీవిగా మీరు ఆలోచించి చూడండి. ఎవరి గురించి మనం యోచిస్తున్నాం? పెద్దగా ఏం లేదండి. మనము, మన ప్రయారిటీస్ అంతే, మన ఇష్టాలు, మన అంతే. ఇక మనము, ఎందుకంటే సమాజం చాలా మారిపోయిందండి, సమాజంతో పాటు మనం కలిసిపోయాం. కానీ బైబిల్ మనతో స్థిరంగా చెప్పింది కదా, మీరు ఈ లోక మర్యాదను ఏది లాక్కొస్తుంది చెప్పండి లోకం నుంచి మనల్ని బయటికి? విశ్వాసమే. యోహాను 1:5-4 అదే చెప్పింది కదా, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంత స్థిరంగా చెప్పాడు. లోకం నుంచి మనల్ని బయటికి లాగే శక్తి దేనికైనా ఉంది అంటే దేవుని ఎడల మీరు నేను కలిగి ఉన్నటువంటి విశ్వాసమే ప్రియమైన వాళ్ళారా. అందుకోసమే మీ అందున్నది కదా, దాని నుండి తొలిపోవద్దని ముందు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. అందుకోసం లింకప్ చేసిన వర్డ్ కూడా ఎలాంటిదో తెలుసా? ఆయన వచ్చుచున్నాడు, ఇంకా కాలము కొంచెం ఉన్నది. బయట చూస్తే ఎలా ఉంటుంది అని అంటే ఎప్పుడు ఇదే చెప్తుంటారు, ఆయన వస్తే ఎంత పోయేది ఎంత, బోల్డ్ అంతుంది మనకు బిజీగా పనులు అని అంటే ఇదే నమ్మని స్థితిలోనికి లాగుతుంది మనలో ఉన్న విశ్వాసమే. సో ఫస్ట్ మీతో చెబుతున్న మొదటి మాట ఏమిటి అని అంటే, మీరు దేవుని ఎడల నేను దేవుని ఎడల కలిగి ఉన్న విశ్వాసమును గట్టిగా చేపడదాం ప్రియమైన వాళ్ళారా. ఏంటి అని అంటే అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో దేవుణ్ణి నమ్మగలుగుట. ఇది ఉంది అంటే ఉంది అన్నట్టే, ఇది లేదు అంటే లేదన్నట్టే. మన కళ్ళ ముందు ఇప్పుడు అవి కనపడకపోవచ్చు, చూడలేకపోవచ్చు, జరగకూడా పోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు చెప్పిన సమయానికి అవి నెరవేరుతాయి ప్రేమ. అది నమ్మగలిగే చోట మనం నిలబడాలని మొదట. ఇది మొదటగా మీకు ఇస్తున్నటువంటి పిలుపు ప్రియమైన వాళ్ళు. సంఘంగా ఇక మన ఎందుకు కూడా ఉండవలసిన ఆలోచన ఏమిటంటే మరింతగా బలపడదామండి. ఎంతగా నమ్మగలం అంతగా నమ్మగలుగుతాం ప్రియమైన వాళ్ళు. ఈ వీక్ ఒక సేవకుని వర్తమానంలో నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది. ఆయన తన ముందున్నటువంటి సంఘంతో అడిగిన మాట ఏమిటంటే, ఈ మధ్యకాలంలో మీ విశ్వాసం మీ ముందున్న ఎవరినైనా ఆశ్చర్యపరిచిందని ఒక మాట అడిగాడండి. అది ఎందుకో మనసులోనికి వచ్చింది ప్రియమైన వాళ్ళారా. మనం కలిగి ఉన్న దేవుడు నమ్ముతున్నాం కదా, మన విశ్వాసం నిజంగా ఒకసారి మీరు ఆలోచించి చూడండి. చర్చ్లోనో రిలేటివ్స్లోనో ఎవరినైనా అసలు ఆశ్చర్యపరిచిందా? ఒక్కసారి ఆలోచించి చూడండి. మేము గుడి పోతున్నాం, వాళ్ళు చర్చి పోతున్నారు, ఇంత న్యూట్రాలిటీ వద్దండి ఇప్పుడు మనకి. నేను అడుగుతున్న మాట ఏమిటంటే మనల్ని చూసి ఆశ్చర్యపడే పరిస్థితులు కలగాలండి. ఎందుకంటే బైబిల్లో ఉన్నాయి కదా, యేసుక్రీస్తు వారి కళ్ళ ముందే ఆ శతాధిపతి విశ్వాసమును చూసి ప్రభు ఆశ్చర్యపడేను అంటే నిజంగా విశ్వాసానికి అది ఉంటుందట ప్రియమైన వాళ్ళారా. ప్రభువే ఆశ్చర్యపడ్డాడు అని అంటే జస్ట్ ఇమాజిన్ అండి. మనం అంత హైయెస్ట్ అథారిటీని ఇంప్రెస్ చేయలేకపోవచ్చు, కానీ కళ్ళ ముందున్న ఒక ఆర్డినరీ పర్సన్ని కూడా మనము ఇంప్రెస్ చేయలేకపోతున్నాం. ఇంప్రెస్ ఇన్ ద సెన్స్ ఒక విధంగా ఆశ్చర్యానికి గురి చేయలేకపోతున్నాము అని అంటే మనల్ని మనం చాలా కట్టుకోవాల్సింది ఉన్నాయి. అది ముందు మీతో చెప్తున్నాను. బట్ వదలొద్దు, మనం స్థిరంగా చేపడదాం. దేవుని నమ్మటంలో రాజీకి వచ్చేది లేదన్న నిర్ణయం మనకు కావాలి ప్రియమైన వాళ్ళు. ఇక కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రికలోనికి మీరు వచ్చినట్లయితే ఈ సందర్భంనే లోతుగా కొంచెం ప్రభు వెలుగులో చూద్దామండి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక. ఈ సందర్భమును విశ్వాసంతో అటాచ్ చేయడానికి రీజన్ ఏమిటి అని అంటే అదే పరిశుద్ధ గ్రంథం అంతా ఇంకొక మాట కూడా చెప్పింది, బాగా నోటెడ్ వర్డ్స్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట అయి ఉండుట అసాధ్యం అని చెప్పింది, ఎబ్రీ 11:6 కదా. ఇప్పుడు మనం చూడబోతున్న సందర్భము దేవునికి మనము ఇష్టలుగా ఉండడానికి మనకు ఉపయోగపడేటువంటి సందర్భం కూడా అవుతుంది. అందుకోసం ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయం ముందు 9వ వాక్యాన్ని మనం చూడగలిగితే పౌలు గారు మాట్లాడుతున్నమాట. 9లో ఏమంటున్నాడు ఆయన? దేహమందునను దేహమును విడిచినను
ఆయనకు ఇష్టలమై ఉండవలని మిగుల అపేక్షించుచున్నాము. పౌలు గారి ఇంటెన్షన్ కూడా అదే ఉందట. ఎవరిని సంతోషపెట్టాలనుకుంటున్నాడట అంటే, ఎవరి కనుదృష్టికి ఇంపైంది చేయాలనుకుంటున్నాడట అంటే దేవుని దృష్టికి. ఎప్పుడెప్పుడు ఇది మరీ యూనిక్ అండి, చాలా ప్రత్యేకమైనటువంటి స్టేట్మెంట్. దేహమందున్నను దేహము విడిచినను. అయ్యో, మనం ఇంకా మొదటిదే బిగిన్ చేయలేదు. పౌలు గారు ఎంత దూరం చూస్తున్నారు అని అంటే, ఎగ్జిస్టెన్స్లోనే ఉన్నాడు, ఉనికిలోనే ఉన్నాడు, కళ్ళ ముందు వ్యక్తిగానే ఉన్నాడు. కానీ ఆయన చూడగలుగుతుంది ఏంటంటే, ఇక్కడ మాత్రమే కాదు, ఇది విడిచిన తర్వాత కూడా ఆయనకి ఇష్టంగా ఉండాలి. నిజంగా ఒకసారి ఆలోచన చూడండి, ఇంత ముందుకు నడిచామంటారు మనం విశ్వాసంలో? ఒకసారి మీరు ఆలోచించాలి. ఎంత ముందుకు అనంటే, దేహము విడిచిన తర్వాత కూడా ఒక జీవితం ఉందని నమ్మగలిగేంత ముందుకు నడిచామా మనం? అది బిగిన్ అయినప్పుడు అప్పుడు చూద్దాంలే, అది స్టార్ట్ అయినప్పుడు చూద్దాం. నాకు కూడా ఇక్కడికి వచ్చేసాను నేనే వెంటనే చెప్పడం. ఎప్పుడు బయట వాళ్ళ నుంచి అనుకొని మా ఇంట్లో ఒకరోజు ఎక్స్పీరియన్స్ అయిందండి ప్రియమైన వాళ్ళారా. ఏమి ఎక్స్పీరియన్స్ అయ్యానంటే, తల్లి తండ్రి మేము 4 అండి, మొత్తం 6 మీ కుటుంబ సభ్యులం. మా 6లో ఆ తర్వాత ఏముందో మా నాన్నకు తెలిసిపోయిందండి. ఎందుకంటే నేను చనిపోయాడు. ఒకరోజు అనిపించింది, అసలు ఏముందో ఆయనకు తెలిసిపోయింది మొత్తం. రెండో వైపు ఏమనిపించింది అని అంటే, మా 5 గురించి ఇప్పుడు ఏమనుకుంటుండొచ్చు ఆయన? ఏదో ఒకటి అనుకుంటాడు కదా, ఏమనుకుంటుండొచ్చు? నిజంగా అది చాలా ఒక పూటల్లో ఆలోచించుకున్నాను నేను కూర్చొని. అప్పుడు బాగా గుర్తొస్తున్న సందర్భం ధనవంతులు లాజర్దే. ఎందుకంటే అదొకటే ఎవిడెన్స్ ఉంది. బహుశా కోరుకుంటుండొచ్చు, బతుకున్నప్పుడు చెప్పలేదు నేను, కానీ ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి చెప్పాలి, ఇది నిజము, ఒక జీవితం ఉంది అంటే. వదిలి వెళ్ళిన తర్వాత ఇంకొక స్థితి ఉంది, ఇది వినపడేలా అరుస్తుండొచ్చు, కానీ నాకు వినపడతలేదు. ఎందుకు వినపడతలేదు అని అంటే, వినపడేంత గట్టిగా దేవుడు చెప్పేశాడు. ఆయన మనకిచ్చినటువంటి ఈ వాక్యంను చదువుకుంటే సరిపోతుందని కూడా అన్నాడు ఆ ధనవంతుతో. ఎందుకనంటే పౌలు గారు చూస్తున్నారండి, ఎంత చూస్తున్నాడు అంటే, నేను దేహమందున్నను దేహము విడిచిన కూడా. ఒకసారి మీరు ఆలోచించి చూడండి, 4 మనల్ని చూస్తున్నారు అనుకోండి, మనంత డిసిప్లిన్ పర్సన్ ఉన్నాడు, అంతే కదా? ఎవరు లేడు అనుకోండి, ఒకడు బయటకు వస్తాడు మనలో నుంచి. వానంత తీటోడు ఇంకోడు ఉండడండి, అంతే కదా? మంచి యోచించాడు. అప్పుడప్పుడు ఏకాంతం ఇంత గంభీరంగా ఉంటుందా అనిపిస్తుందండి. నిజం. ఆ గంభీరత దేనికి అనంటే, అన్నీ ఈవిల్సేనండి, అన్నీ చెడ్డవే. మీరు చెప్పండి, మంచి ఎలోన్ టైం మీకు దొరికింది, ఒంటరి, కొంచెం ఏకాంతమైన సమయం, ఎవరో ఒకరి గురించి ప్రార్థనలు ఎత్తి పట్టుకుంటానన్న మనసు ఉంటుందా? ఆ వ్యక్తి నన్ను ఏమన్నాడన్న ఆలోచన మనకు ఉంటుందండి. ఇంకెప్పుడు మనం మూవ్ అయ్యేది అంటే, క్రిటిసైజ్ చేస్తున్నానని కాదు, కానీ ఈ భక్తుడు మాట్లాడుతున్న మాట ఎంత లోతుగా ఉంది అని అంటే, నేను దేహంలో ఉన్నను, దేహం విడిచినా కూడా ప్రభువునికి ఇష్టంగా ఉండాలి. అది ఏంటంటే అంత నూతనంగా ఉంది చూడండి. విడిచిన తర్వాత ఇంకొక జీవితం ఉన్న అప్పుడు కూడా నేను నా దేవుని సంతోషపెట్టాలి, ఆ దేవుని చేత నేను సుఖపడాలని కోరుకోవటం లేదండి ఆ మనసు. అది అందుకోసమే చాలా ప్రత్యేకమైందటండి ఈ అధ్యాయంలో. ఎందుకంటే ఎంటైర్ బైబిల్లో ఈ అధ్యాయంలో ఒక్క వచనం మాత్రం మాట్లాడింది ప్రియమైన వాళ్ళ. ఏంటంటే, మనం భూమి మీద ఉన్న ఒక స్టేట్ ఉంది, ప్రభుతో ఉండే స్టేట్ ఉంది, ఆ మధ్యలో ఇంకొక చిన్న గ్యాప్ ఉందటండి. ఆ గ్యాప్ గురించి ఇది ఒక్క దగ్గరే మాట్లాడాడు. అక్కడ ఏముంది, ఎందుకుంది, ఏమీ చెప్పలేదండి దేవుడు. మామూలు మిస్టేక్ కాదు ఇది. కానీ ఈ ఒక్క చిన్న భాగంలోనే భక్తుడైన పౌలుకు వెల్లడైనందుకు ఆయన అన్నమాట ఏంటంటే, అక్కడ కూడా నేను నా దేవునికి ఇష్టంగా ఉండాలి. అయితే ఇప్పుడు ప్రశ్న, దేవునికి ఇష్టలుగా ఉండాలన్నటువంటి వైఖరి మనలో ఎదగాలంటే మనకేం తెలియాలి? మళ్ళీ ఆ మాట చెప్తున్నాను. దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలన్నటువంటి వైఖరి, ఆ నేచర్, ఆ ప్రవర్తన, ఆ వ్యక్తిత్వం మీలో నాలో ఎదగాలంటే మనకి ఏం తెలియాలంటే, దేవుడు తీర్పు దగ్గర ఎంత న్యాయవంతుడుగా ఉంటాడో మనకు తెలిస్తేనండి దేవుని ఎడల మన వైఖరి మారుతుంది ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే కింద 10వ వాక్యం అదే కనుక వెంటనే రాస్తుంది. ఇప్పుడు 9 చదివాం కదా, 9 మళ్ళీ చదివి 10 కూడా చదువుదాం. 9 మళ్ళీ నేను చదువుతున్నాను. 9లో అంటున్నాడు, దేహమందున్నను దేహము విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును.
మన జీవితంలో ఈ 60 ఏళ్లలో కొన్ని అనుభవించాము, కొన్ని తిన్నాము, కొన్ని చూసాము, కొన్ని సంతోషించాం. బట్ ఈ 60 ఏళ్లలో ఇంకా మనం చేయలేనివి చాలా ఉంటాయండి. ఊరికే చెప్తున్నాను. బహుశా మనలో కొంతమంది జీవితంలో అమెరికాకు పోయి మంచి మంచి ప్లేసులు చూడలేకపోవచ్చు, లేకపోతే చైనాను విజిట్ చేయలేకపోవచ్చు, లేకపోతే ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇది అని చెప్పబడిన చోటికి మనం వెళ్ళకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మన పరిస్థితులు, మన జీవితం అవి ఏర్పడకపోవచ్చు, పోలేకపోవచ్చు, చూడలేకపోవచ్చు. ఇవి ప్రపంచంలోనే ఇంతకంటే టేస్టీ ఫుడ్ లేదనేది మనం తినలేకపోవచ్చు చచ్చేలోపు. కొన్ని మన లైఫ్లో కొన్ని ఎదుర్కోకపోవచ్చు అని చచ్చేలోపు. అలాంటి కొన్ని చాలా ఉండొచ్చు. బట్ ఈ వాక్యమును బట్టి ఒక మాట చెప్పాలండి. ఏమండి, ఇది మిస్ అయ్యేటోళ్ళు భూమి మీద లేరటండి. ఇక మనం చదివింది, ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వడం అనేది మిస్ అయ్యేటోళ్ళు భూమి మీదకి ఎవ్వరూ లేరు. అందరూ మీట్ అయ్యే చోటండి అది. వారి వారి జీవితంలో ప్రతి ఒక్కరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ అది. అందరూ ఆయన ఎదుట ప్రత్యక్షం కావాల్సిన చోటు అది. 2 గ్రూప్సే ఉంటాయండి ఆ రోజు. చాలా సంతోషపడే గ్రూప్ అన్న ఉంటుందండి, చాలా బాధపడే గ్రూప్ అన్న ఉంటుందండి. బాధ అన్న దాంట్లో యోహాన్ గారు అయితే ఎంత మాట అంటాడు అంటే, సిగ్గుతో తలదించుకునేటువంటి చోటు. ఇక్కడ చేయబెట్టుకుని ఆ మాట చదువుకునేద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వాక్యాన్ని మీరు చూస్తే, 28 భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. అంటే 2 కేటగిరీ పీపుల్ ఉన్నారండి. ఒకరేమో సిగ్గుతో తలదించుకున్నటువంటి గ్రూప్ అట, ఇంకొకరు ధైర్యంతో తలెత్తుకొని చూస్తున్న గుంపట. ఏ గుంపులో నిలబడాలన్నది ఇక్కడ మనం తీసుకోవాల్సిన నిర్ణయం ప్రియమైన వాళ్ళారా. కొంతమంది ప్రభుత్వం నడిచి ఇక్కడ పొందుకున్నటువంటి వారి జీవిత సాక్ష్యమును బట్టి ఆ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కాగానే సంతోషంతో ఉండేటువంటి గుంపు ఉంటుందటండి. సంతోషంతో ఉండే గుంపు. ఇంకో గుంపు ఏమిటి అని అంటే, ఇది లేదనుకున్నాం, ఇక్కడికి రామనుకున్నాం, మనకు నచ్చింది చేసాము, ఇష్టం వచ్చింది జరిగించాము, అయ్యో రానే వచ్చానా, ఎలా ఇప్పుడు తలెత్తుకొని ఆయనను చూడగలను, సిగ్గుతో, అవమానంతో, భయముతో, బెరుకుతో తలదించుకునేటువంటి, విచారపడేటువంటి స్థితి. కానీ పౌలు గారు మాత్రం ఎంత క్లియర్గా చెప్తున్నాడంటే, మనమందరము. అయితే తీర్పు గురించి ఒకటి చెప్పాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తామనుకుంటున్నాను అంటే, దేవుని గురించి నేను కొన్ని ఆయన గుణాలు రాసుకొని ఆలోచించుకుంటున్నాను ప్రియమైన వాళ్ళారా. అన్నిట్లో దేవుని అంటే ఆయన న్యాయము తీర్చే న్యాయవంతుడుగా ఉన్నటువంటి ఆయన క్యారెక్టర్ అండి నన్ను బాగా ఆనందింపజేసిందండి. అంటే ఆయన ప్రేమ, కనికరము, క్షమాపణ, కృప, వీటన్నిటికంటే తీర్పు నన్ను బాగా ఆనందింపజేసింది ప్రియమైన వాళ్ళ. ఎందుకు ఆ మాట చెప్తున్నాను అనంటే, అంటే దేవుడుగా కనపడేటువంటి చోటు అండి అక్కడ. ఆయన కాంప్రమైజెస్ లేవు, ఫేవరెటిజం అసలు లేదు, పార్షియాలిటీ అంతకన్నా లేదు. వీళ్ళు నా గుంపు, వీళ్ళు పరాయి గుంపు, పక్షపాతం లేదండి. వీళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు, వీళ్ళు నాకు ఇష్టం లేనటువంటి వర్గం లేదు. ఎంత అంటాం కదా, ఫెయిర్ అండ్ ఫ్రాంక్ అన్నట్టుగా దేవుడుగా కనపడే చోటండి అక్కడ. రాజీకి రాడు ఆయన, నెవర్ వెరీ మెన్ ఆర్లారా. అక్కడ ఆయనను మనము మార్చడం కానీ, లేకపోతే ఆయనను మనము కొంత చేంజ్ చేయడం కానీ, ఏ విధంగా చెప్పాలి, ఒప్పించడం కానీ ఏమి ఉండని చోటండి. ఆ చోటు ఎలాంటిది అని అంటే, ఆయనగా కనపడే చోటు. ఎంతమంది కనపడతాడట? అందరికీ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సంఘంలో ఒక సిద్ధాంతం ఉంది, మనం కూడా గతంలో నడిచాం. మళ్ళీ కొత్తగా తీర్పేం లేదు. ఇప్పుడు వాక్యమే లోకమునకు తీరుస్తున్న తీర్పు అని యోహాను 3లో ఉంది కదా. సరే, ఆ మాట ఒకసారి నోటీస్ చేసుకుందాం, ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయింది, వెనకబడిపోయింది మన మైండ్లో. మత్తయి యోహాను సువార్త 3వ అధ్యాయంలోనికి మీరు వస్తే ఒక చిన్న కామెంట్ చేయాలి ప్రియమైన వాళ్ళు. ఇక్కడ తప్పదు, మనం దీని గురించి ఒక మాట అనుకుంటే తప్ప కొన్నిసార్లు కొన్ని విషయాల్లో పరివర్తన మనలోనికి రాదు. 3వ అధ్యాయం
17 ఏమంటాడంటే, లోకమునకు తీర్పు తీర్చుటకు నన్ను పంపలేదంటాడు ప్రభు. వండర్ఫుల్. 17 అది అంటాడు కదా, ఇగో లోకమునకు తన కుమారుని ద్వారా రక్షణ పొందుటే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. 3:17 అన్న తర్వాత 18 ఏమంటున్నాడు, ఆయన యందు విశ్వాసమించువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఏమన్నాడు అని అంటే, అది వాక్యమే అనేటువంటి మాట మనకు కనపడుతుందండి. ఐ థింక్ 8వ అధ్యాయం అనుకుంటాను అన్నమాట. ఇప్పుడు లోకమునకు తీర్పు తీర్చున్నది మరేదో కాదు, దేవుని వాక్యమే. ఐ థింక్ మిస్ అయిన వాస్ మీకు ఎవరికైనా తెలిసినట్టుగా కానీ రైట్. లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు. 12వ అధ్యాయము 47-48 వాక్యాలు చూడండి. 12వ అధ్యాయము 47-48 ప్రభు ఇక్కడ మళ్ళీ రిమైండ్ చేస్తున్నాడు. ఇదిగో, ఎవడైనను నా మాట విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నిన్ను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. సో ఈ 2 మాటలను బట్టి ఏకగ్రీవంగా మనం మైండ్లో ఏం పెట్టుకున్నాం, మళ్ళీ ఆ రోజు కొత్తగా దేవుని సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తున్నప్పుడు మనం ఏం చూడము, లోకం మీద ఇప్పుడు వాక్యం ప్రకటింపబడుతుంది కదా, ఇదే తీర్పు అన్నటువంటి అవగాహన ఏర్పరచుకున్నాం. ఒకసారి మీరు ఆలోచించి చూడండి, ఈ వాక్యానికి జనులకు అంటే ఈ మనం చెప్పేటువంటి ఈ ఆర్డినరీ టీచింగ్ని బట్టే దేవుడికి అర్థమవుతాడంటారా సమాజానికి? అంత మాట అనేసాను, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారండి, అంతే కదా, ఒప్పుకోవాల్సిన ట్రూత్ అది. ఈరోజు ఏ అంటారు, వాళ్ళే రేపు వచ్చి బి అంటారు, మళ్ళీ రేపు వచ్చి సి అంటారు. ఎందుకు మారిందంటే అది గుర్తింపు కారణం కావచ్చు, ధనం కారణం కావచ్చు, వాళ్ళ వ్యక్తిగతమైన పాపం కారణం కావచ్చు, చాలా కారణాలు ఉండొచ్చు. నిజం ప్రియమైన వాళ్ళ, ఇంత చిన్నదాన్ని బట్టి ఈ బోధ చేత, ఎందుకంటే మనకు తెలుసు కదా, మనకేం పెద్ద తెలవని సత్యం ఏం కాదు. యూట్యూబ్లో మనం చూస్తున్న వీడియోలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఏంటి ప్రీచర్స్ ఇంత ఇలాంటి టీచింగ్ కూడా చేశారు బైబిల్ మీద. ఎందుకంటే దీన్ని పట్టుకొని ఇప్పుడు హేళనకు గురవుతున్నామండి మనం అనడం కంటే మన దేవుడు సమాజంలో ఎంతగా తగ్గింపబడ్డాడు అంటే, ఎందుకంటే అక్కడో ముక్క తీసుకొని వైరల్ చేస్తున్న టైం వచ్చేసింది కదా. ఇంత చిన్న దాంతోనే లోకానికి దేవుడు అర్థమైపోయాడు అనుకుంటే అయిపోతుందా? అందుకోసమే రేపు ఆయన అంటున్నాడు, ప్రతి ఒక్కడు ఆయన ఎదుట ప్రత్యక్షం కావాల్సిందే. ఆయన చూడాలి ప్రియమైన వాళ్ళ, ఆయన ఎంత భీకరుడైన దేవుడో, నీతి న్యాయ యథార్థతలను కొలమానం వేసేటువంటి విషయంలో ఎంత ఖచ్చితత్వం కలిగిన దేవుడో, ఆయనలో ఏమాత్రము కూడా లోపం లేకుండా, ఆయనలో ఏమాత్రం కూడా పక్షపాతం లేకుండా కేవలం నీతిని మాత్రమే ఆయన జరిగించేటువంటి నీతి న్యాయాధిపతిగా ఆయన కూర్చున్నటువంటి సింహాసనం మీద ఉన్న మహిమ చూడాలందరూ. అందుకోసం పౌలు గారు అంటున్నారు, ఎందుకు నేను ఆయనకు ఇష్టనుగా ఉండాలనుకుంటున్నానంటే, ఆయన తీర్పు సింహాసనం మీద ఆయన కూర్చుంటాడని నాకు అర్థమైనప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఆయన నన్ను తీర్పులోనికి తెస్తాడు. ఒకసారి వ్యక్తిగతంగా మనసుకు తీసుకుందాం, సున్నితంగా అడుగుతున్నమాట, నన్ను కూడా అడుక్కుంటున్నమాట, విమర్శనతో అడుగుతున్నది కాదు, చాలా పాజిటివ్ ఒపీనియన్తో. నిజంగానే ఈరోజు ఆ ప్రభువుని ఎదుర్కొనేటకు మనం సిద్ధమేనా అండి? అంటే హెవెన్లోకి పిలవడానికి కాదు, జడ్జిమెంట్కి, తీర్పుకు మనం సిద్ధమేనా? ఎంత వింత విషయం అనంటే, అన్యునికి అసలు తెలియదండి. ఇది తెలుసు అనుకుంటున్నారా? తెలియదండి. ఎవరికి తెలుసు? మనకే తెలుసు. రేపు మనం జరిగించిన ప్రతి దానిని బట్టి, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, ఈ దేహముతో జరిగించిన ప్రతి దానిని బట్టి విమర్శ దినమున దేవునికి లెక్క ఒప్ప చెప్పవలన విషయం ఇక్కడ మనందరికీ తెలుసు. మీరు నేను ఆలోచించుకోవాల్సింది, ఈరోజు సిద్ధమైన మనం, దేవుడేమి రేపు మనం చేయబోయే తప్పుల గురించి అయితే లెక్క అడగడు, అంతే కదా? ఎప్పుడే అడుగుతాడు? ఇగో ఈరోజు ఇప్పటి వరకు ఇవి అడుగుతాడని మీకు నాకు ఎప్పుడు తెలుసు అంటే, కొన్ని సంవత్సరాల కిందనే తెలుసు అండి. మీరు నేను చెప్పండి, ఎన్ని సరి చేసుకున్నాం, ఎన్ని చేసుకొని ఉండొచ్చు. మీకు నాకు ఉన్నటువంటి గట్టి విశ్వాసం ఏంటో తెలుసా? ఇది విశ్వాసమే. ఏంటి అని అంటే, దేవుడు అడగలే. ఒక ఎంప్లాయీగా మీరు ఒక కంపెనీలో ఉన్నారనుకోండి, ఎంత అకౌంటబుల్గా ఉంటారో తెలుసా? ఎందుకు? మీ మీద ఒక బాస్ ఉన్నాడు, చాలా విషయాలు అడుగుతాడు. అది ఏదో రకంగా ఉంటుంది. కొందరికి టార్గెట్ అంటారు, కొంతమందికి ఇంకోటి, లేకపోతే ప్రాజెక్ట్ ఫినిష్ చేయడం, ఎనీథింగ్. మన మీద ఒకరు ఉన్నారు యజమానిగా, అతను అన్నీ అడుగుతాడు. సో అప్పుడు ఏం చేస్తామంటే, కొన్నిసార్లు మనం ఒక దగ్గర సమయాన్ని వేస్ట్ చేసినా ఇంకో దగ్గర యూటిలైజ్ చేసుకుంటామండి. అవసరమైతే ఒకరోజు బయటికి పోవడం ఆపేసుకుంటాం, వర్క్ ఉంది ఈరోజు, దీన్ని ఫినిష్ చేయాలి. ఎందుకంటే ఆ టార్గెట్ రీచ్ చేయకపోతే ఎన్నో అడుగుతాడు, అవసరమైతే
తీసేస్తాడు కూడా జాబ్లో నుంచి. భయం అండి. నిజంగా కొన్ని రూల్స్ ఉన్నాయి కనుకనే ఒక ఎంప్లాయీగా ఒబే అవుతున్నామంట. తీర్పు దగ్గర దేవుడు ఇలా ఉంటాడని తెలియకనేనండి సరి చేసుకోవటం లేదు. నేనేమి తప్పులు చేయకుండా ఉండాలి నిక్కచ్చిగా అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడం లేదు, ఎందుకంటే నేను చేయటం లేదు కానీ చెప్పలేను ఇప్పుడు. బహుశా ఒక దగ్గర మనం తప్పు చేసి ఉండొచ్చు, ఇంకో దగ్గర అవకాశం వచ్చినప్పుడు సరి చేసుకోవడానికి అవకాశం సద్వినియోగం చేసుకొని ఉండాల్సింది కదా మనం. అప్పుడప్పుడు అనిపిస్తుందండి. ఉదాహరణకు చెప్తున్నాను, నేను ఏ అనే వ్యక్తికి కీడు చేసి ఉండొచ్చు, కానీ బి అనే వ్యక్తికి నేను మేలు చేసే అవకాశం నాకు దేవుడు ఇచ్చి ఉండొచ్చు. ఎందుకు చేయలేదు ఇతనికి? నేను ఇతనికి క్షమించాక తిట్టి ఉండొచ్చు, ఒక ఉదాహరణ చెప్తున్నాను. కానీ ఇంకొకరిని క్షమించేటువంటి అవకాశం వచ్చింది, పరిస్థితి కూడా చాలా చిన్నదై ఉండొచ్చు. నేను క్షమించి ఉండాల్సింది కదా. అది దేనికి గుర్తు చేస్తుంది అని అంటే, రేపు ఆయన ముందు నిలబడ్డప్పుడు ఆయన నిన్ను నన్ను అడుగుతున్న మంచి విషయాలు చెడ్డ విషయాలను బట్టి లెక్క చెప్పడానికి, ఇదిగో దేవా ఇది నా పరివర్తన, ఇది నా మార్పు. తెలియక నడుచుకున్నాను అప్పుడు, అలా తెలిసిన తర్వాత ఇగో ఇప్పుడు నడుచుకున్నాను ఇలా. అన్ని విషయాలు దేవుడు తీర్పులోనికి తెస్తాడటండి. అన్ని విషయాలు, మన రక్షణ విషయాలు తెస్తాడు, మన సంఘ విషయాలు తెస్తాడు, మన కుటుంబ విషయాలు తెస్తాడు, మన ఆలోచనలు అంతరంగము వీటన్నిటి విషయాలు పట్టుకొస్తున్నాడండి దేవుడు. మీకు ఓపిక ఉంది, వెతుక్కునేటువంటి మనసు ఉంది అంటే, మనకి ఇప్పుడంతా ఫోన్లోకి యాప్స్ వచ్చేసే కనుక జస్ట్ మీరు తీర్పు అన్న పదం కొట్టి న్యూ టెస్ట్మెంట్ టిక్ చేసి కొట్టి వదిలేయండి, మీకు వస్తాయి రెఫరెన్స్లన్నీ. ఎన్నిట్లో దేవుడు పట్టుకొస్తాడు నన్ను తీర్పులోనికి అని. నిజమండి. మన ధనం దగ్గర, మన ప్రార్థన దగ్గర, మనం ఇవ్వడం దగ్గర, సంఘం దగ్గర, పెద్దల దగ్గర, సహోదరుల దగ్గర, మన సమయంలోనూ, మన పనిలోనూ, మన కుటుంబంతోనూ, ఇతరులతో మనం మాట్లాడే వాటితోనూ, ఇతరుల నుంచి మనం వినే వాటితోనూ ఎన్ని విషయాలు తీర్పులోనికి. మన సర్వ శరీరం ప్రియమైన వాళ్ళారా. అందుకోసం పౌలు గారు అన్నమాట, మన దేహముతో జరిగించినవి. చాలా బాగా వాడుకుంటున్నామండి బాడీని కదా. మళ్ళీ కొరంథీలోనికి వస్తాను. కొరంథీలకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయం. ఆ రిఫరెన్స్ దగ్గర కొంచెం స్టాండ్ బై మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళారా. కొరంథీలకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని మళ్ళీ నేను చదువుతున్నాను. ఎందుకు ఇష్టంగా ఉండాలనుకుంటున్నాడు? రీజన్ చెప్తున్నాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. బిబిలికల్గా 2 జడ్జిమెంట్ డేస్ ఉన్నాయటండి. 2 తీర్పు దినాలు ఉన్నాయి. ఒకటేమో విశ్వాసులకు సంబంధించిన దినం అండి, ఇంకోటేమో లోకంలో ఉన్నటువంటి అందరికీ జరిగేది. పౌలు గారు మాట్లాడుతున్న ఈ మాట విశ్వాసులకు సంబంధించిందండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్నటువంటి గ్రంథంలో తెరవబడును ఉన్నాయి కదా. 19వ అధ్యాయం 2nd పోర్షన్లో, 20వ అధ్యాయం 2nd పోర్షన్లో అది లోకమంతటా జరిగేటువంటి తీర్పు. ఆయన ధవలమైన సింహాసనం మీద కూర్చుండి ఉన్నప్పుడు అప్పుడు అందరి గ్రంథములు తెరవబడతాయి. సరే, ఆ రోజు ఏం జరుగుతుంది, ఎంత క్రిటికల్గా ఉంటుంది అనేది ఆ రోజు ఆ పోర్షన్కి వెళ్ళి కాదు, కానీ యాజ్ ఎ బిలీవర్గా మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మీరు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు అప్పుడు దేహంలో అకౌంటబిలిటీ అనలేదండి. అక్కడ ఏమన్నాడంటే గ్రంథములు తెరవబడెను, జీవ గ్రంథమందు రాయబడినవి ఇక వీరికి రాయబడినవి టాలీ అవుతున్నాయట. బట్ విశ్వాసులుగా మనతో చెప్తున్నప్పుడు మాత్రం ఇక్కడ ఏమంటుందంటే బాడీతో చేసినవి నేను అడుగుతాను. ఏంటి చేంజ్ ఏముంది ఇక్కడ? చేంజ్ ఏముందంటే ఒక మాట చెప్తానండి. చేంజ్ ఏముంది అని అంటే, ఏమండి, మనము చేసిన అపరాధముల యొక్క ప్రతిఫలం అంతా ప్రభువు భరించి మనల్ని నిరపరాధులుగా దేవుని ముందు నిలబెట్టాడండి. అంతే కదా ఈరోజు మనం పొందుకున్న ఆధిక్యత ప్రభునందు. దీనికి రిఫరెన్స్గా చెప్తూ కూడా పిలాతు కూడా స్ట్రేంజ్గా ఎక్కడ తీసుకొచ్చి నిలబెట్టాడు తెలుసా ప్రభువుని తీర్పు తీరుస్తున్నప్పుడు? ఆ మాట చదువుదాం చూడండి. ఆ ఫ్రేజ్ రాయబడింది ఒకసారి రండి. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం. ఈ ఫ్రేజ్ చాలా కొత్తగా అనిపించిందండి. 13వ వాక్యం మీరు చూస్తే 13. యోహాను సువార్త 19వ అధ్యాయం 13. పిలాతు ఈ మాట విని యేసును బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు పరచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. ఒక సింబాలిక్గా దీన్ని మనం చూస్తే ఆ రోజు ఒక పెద్ద జరిగిందండి. ఏం చేశాడటంటే, ఈయన పెద్ద న్యాయాధిపతి అయిపోయినట్టు పిలాతు ఏం చేశాడటంటే న్యాయపీఠం మీద కూర్చోండి ముందు ఎవరిని నిలబెట్టి తీర్పు తీరుస్తున్నాడంటే యేసుక్రీస్తుని. మీరు చెప్పండి, ఏం అడుగుండొచ్చు? ఏం రాయబడలేదు అక్కడ. ఏం అడుగుండొచ్చు? నీ మీద మోపబడ్డ ఆరోపణలు ఇవి, ఇంకో నీ మీద మోపబడిన దొంగతనాలు ఇవి, ఇక నువ్వు చేసినటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి కార్యాలు ఇవి. ఎందుకంటే చాలా లేపారు.
ఒక టైటిల్ ఏమన్నారో తెలుసా? ప్రభువుని వంచకుడు అనేసారండి. వంచకుడు. చాలా చోట్ల చాలా పదాలుగా వినపడుతుంది కదండి ఈ వంచన అన్న పదం. ఇద్దరు మిత్రులు కలిసి బిజినెస్ పెట్టి ఒకడు మోసం చేశాడు అనుకోండి, వాడు నన్ను వంచాడు. ఒక స్త్రీ పురుషులు ఒక రిలేషన్లో బిల్డ్ అయిన తర్వాత ఎవరో ఒకరు మోసం చేస్తారు. వంచింది. చాలా ప్లేసుల్లో వింటాం ఆ పదాన్ని. ఒక టైటిల్ ఇచ్చేశారండి ప్రభువుకి. ఆ వంచకుడు బతుకున్నప్పుడు మేము చెప్పగా వింటిని. అంటే ప్రభువు మీద మోపిన ఆరోపణలు పబ్లిక్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఎలాంటి ఒపీనియన్ వచ్చింది ప్రజలకి అనంటే, ఇలాంటివి చేసినోడు అంటే ఎంత వంచకుడు వాడు, పబ్లిక్లో మాట్లాడుకొని ఉండొచ్చు. నిలబెట్టారు, ప్రభువుని తీర్పు తీరుస్తున్నారు. ఎందుకు ఈ చిన్న పిక్చర్ మీ కళ్ళ ముందు తీసుకొస్తున్నానంటే, ఆ న్యాయపీఠం ముందు నిలబడి ప్రభువు మీద మోపబడిన ఆరోపణలన్నీ నీ ఆరోపణలు నా ఆరోపణలే ప్రియమైన వాళ్ళారా, నీవి నావే. అవన్నీ ఆయన మీద మోపబడి ఆయన సిలువలో శిక్షను అనుభవించి ఉన్నాడు. అందుకని ఆయన విమోచన క్రయధనం వేయి ఉన్నాడు. మనల్ని మన అన్ని రద్దుపరిచి ఉన్నాడు. వండర్ఫుల్. అందుకోసం రేపటి రోజున కూర్చోబెట్టి మళ్ళీ బుక్స్ ఏమి ఓపెన్ చేయడు ఇప్పుడు నీ తరపున నా తరపున. కానీ ఏం అడుగుతాడు అని అంటే, అవన్నీ నేను ఒక విధంగా అంటారు అకౌంట్ టాలీ చేసేసాను, అవన్నీ నేను సర్దుపరిచాను. నీ గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తు సమస్తము వాటన్నిటి ప్రతిఫలం అంతయు నేను భరించి ఉన్నాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే, నాలోనికి పిలిచి నీ దేహమును దేవునికి ఆలయముగా, పరిశుద్ధాత్మ దేవునికి నిలయముగా నేను పెట్టి ఉన్నాను కనుక ఈ దేహంతో ఏం జరిగించావు నువ్వు, అదే రాశాడండి పౌలు గారు అక్కడ. మనము ఈ దేహముతో జరిగించినవి ఎన్నిటికి లింక్ అయింది చెప్పండి? బాడీ సమస్తానికి లింక్ అయిందండి. ఫ్యామిలీకి, సొసైటీకి, పర్సనల్కి, చర్చ్కి, అన్నిటికి కదా, అన్నిటికీ. చాలా ఓల్డ్ ఏమనాలి, ఒకప్పటి సంఘ నాయకులలో ఉన్నటువంటి ఒక సేవకుడు క్రిస్టియానిటీ అంటే మోస్ట్ మెటీరియలిస్టిక్ రిలీజియన్ అన్నాడటండి ఆయన. ఒక సేవకుడు ఊక చెప్తుంటాడండి ఆ కొటేషన్ని. ఎందుకంటే బిబ్లికల్గా అండి ఈ మెటీరియలిజం అంటే మనం కొంత ప్రకృతి సంబంధంగా ఉండడం అనేది బైబిల్ అపోజ్ చేస్తేనే బాగా నిలబడి మాట్లాడుకుంటాం. కానీ యాక్చువల్గా మనం ఆలోచిస్తేనండి ఈ భూమి మీద ఉన్న రిలీజియన్స్ మతాలన్నిటిలో ఒక విధంగా మనిషికి ఏ విధంగా ఆ మెటీరియలిస్టిక్ దానికి బాగా దగ్గర ఉన్నది ఏదైనా రిలీజియన్ అంటే బైబిలేనండి. ఎందుకంటే దేవుడు ప్రతి దానిని గురించి రేపు మనల్ని అడగబోతున్నాడు ఆయన. నిజమండి, ఊరికేం వదలలేదండి, వదులుతాడు అనుకుంటున్నారు ప్రియమైన వాళ్ళ, అసంభవము. అందుకోసమే చాలా యూనిక్గా అనిపించిందండి. ప్రసంగి ఎండింగ్ చూద్దాం, ఒక రిఫరెన్స్ చూడండి, చాలా యూనిక్గా అనిపించింది. ఒకసారి ప్రసంగి గ్రంథంలోనికి రండి. మనకు తెలుసు ఆ బుక్ అంతా మీరు చదివారనుకోండి ఏముంటుంది అని అంటే, ఒక విధంగా అండి మానవ జీవితం అంతా కనపడుతుందండి. పుట్టుక నుంచి చావు వరకు కనపడుతుంది. చేసేటివి, వినేటివి, ఆలోచించేటివి, తినేటివి అన్నీ ఉంటాయి తెలుసు ప్రసంగిలో. వాట్ నాట్ మీరు అన్నీ చూస్తారండి. ముసలిళ్ళ గురించి చెప్పినవి ఉంటాయి, యవ్వనస్తుల గురించి చెప్పినవి ఉంటాయి, ఒక విధంగా కుటుంబం గురించి చెప్పినవి ఉంటాయి, దేవుని గురించి చెప్పినవి ఉంటాయి, ప్రకృతి గురించి చెప్పినవి ఉంటాయి. అవో ఇది లేదని అనుకుంటుందండి ప్రసంగిలో. ఆ బుక్ అంతా చెప్పి ఎండింగ్ ఏమని చెప్తున్నాడు ఇప్పుడు చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలోనికి మీరు వస్తే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, సరే కొంచెం నేను లేట్ అయ్యాను ఈరోజు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13-14 వాక్యాలు ఇప్పుడు చూద్దాం. ఇదంతయు వినిన తర్వాత, ఏదంతా ఈ బుక్ అంతా 12 అధ్యాయాల్లో ఉన్న సంగతులన్నీ వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలను, మానవ కోటికి ఇదే విధి. ఇప్పుడు 14 చూడండి ఎంత బాగుంటుందో. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. ఎక్కడ చదివినట్టుంది కదా, కొరింథీలో చదువుకొని వచ్చిందే. అది మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతి దానిని, ఒక విధంగా ప్రతి క్రియను విమర్శలోనికి తెస్తాడట ఆయన. ఒకవేళ మనం మంచి చెప్పుకోవడానికి ఇష్టపడుతుండొచ్చు, చెడ్డవి దాస్తుండొచ్చు. ఎంత దూరం ఎందుకండి, మనమే ఉన్నాం అనుకోండి. ఉదాహరణకు చెప్తున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, మీకుంది. యాజ్ అ మదర్గా, ఫాదర్గా మీరు ఉన్నారనుకోండి. మీ పిల్లల గురించి చెప్పండి, ఏం చెప్తారు? లేకపోతే నేనే ఉన్నాను, నా కుటుంబం గురించి చెప్పండి, నేనేం చెప్తాను? మంచి చెప్తాను, చెడ్డవి దాస్తాను. పోనీ చెడ్డవి దాస్తాను, వెరీ గుడ్, బయటికి చెప్పడం ఇష్టం లేదు. కానీ వాటి గురించి విచారణ చేస్తామా? చెయ్యమండి, మనం చెయ్యము. ఎందుకు చెయ్యము అని అంటే, ఇది ఒప్పుకోవాల్సింది, మన మనస్సాక్షి కూడా ఒప్పుకోదు ప్రియమైన వాళ్ళ. ఉదాహరణకి మాట్లాడుతున్నాను, ఉదాహరణకి నా తమ్ముడే ఉన్నాడు అనుకో, ఒరేయ్ ఇలా నువ్వు ఎందుకు నడుచుకుంటున్నావు నన్ను అడుగుతాను అనుకుంటున్నారా?
ముందే నా మనసాక్షి నన్ను అడుగుతుంటుంది, నువ్వు మానేసి ఉండాల్సింది కదా ముందే దాన్ని, కదా నువ్వే దాన్ని చేయకుండా ఉండాల్సింది. కానీ ఆ రోజు దేవుడు అట్లా వదిలేయడండి. ఆయన మనసాక్షిలో ఏం లోపం ఉందండి ఆగిపోవడానికి? ఆయన విమర్శ చేయనప్పుడు ఆయనలో ఏదో ఉంది, అది అడ్డుకుంటుందని ఏమనుందా? నో, ఏమీ లేదండి. ఆయన ప్రతిదీ తెస్తాడటండి బయటికి. బహుశా నిన్నవి మనం మర్చిపోవచ్చు, పోయిన నెలవి మనం మర్చిపోయి ఉండొచ్చు, పోయిన సంవత్సరాన్ని మనం మర్చిపోయి ఉండొచ్చు. ఎంత ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అంటే రేపు చేసేది కూడా మర్చిపోతాను, అంత ప్రిపరేషన్కి వచ్చేసాం మనం. దేవుడు అలా వదలడండి, వదలడు. ఎందుకంటే ఆయన ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నాడటండి, ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నాడట. అలానే ఏదో రివార్డ్ వస్తుంది కనుక మంచిగా ఉండాలన్నటువంటి ఆ నేచర్కి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నేను చెప్పడం లేదు. కానీ పౌలు గారు ఆ మాట రాశారు, ఆయన వలన ప్రతిఫలము పొందునట్లు మనం జరిగించిన వాటిలో అన్నిటికీ లెక్క మనం చెప్పబద్దులము. యేసుక్రీస్తు వారు కూడా సువార్తలు అన్నారు కదా, ఎక్కువ తీసుకున్నవాడు రేపు ఎక్కువ ఇవ్వాలటండి, వదలట దేవుడు మనల్ని. ఎక్కువ పొందుకున్నవాడు రేపు ఎక్కువ తీయ చూసుకుంటాడు కూడా మన దగ్గర నుంచి. ఎన్నిచ్చాడో మీకు నాకు తెలుసు ప్రియమైన వాళ్ళారా. రోమపత్రికలో అంటాడు కదా, ఆ మాట చదువుదాం. ఎన్నిచ్చాడు అనడానికి రిఫరెన్స్గా చూపిస్తున్నాను అంతే. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 మనం చదవగలిగితే 31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? మనకేమనిపిస్తుందంటే యేసుక్రీస్తునైతే ఇచ్చాడు కానీ సమస్తం ఎక్కడిచ్చాడని. మీరు ప్రభు గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన ముందు ఒక ఫేజ్ ఉంటుంది, 17వ అధ్యాయం యోహాను సువార్తలో. తండ్రి నీవన్నీయు నావి, నావన్నీయు నీవి అయిపోయింది స్టేట్మెంట్లో. దేవుని సమస్తం అంతా ఎందులో ఉందంటే క్రీస్తులో ఉంది. క్రీస్తుని ఇచ్చేశాడు ప్రియమైన వాళ్ళరా. అందుకోసం రేపు సమస్తం మీద లెక్క అడుగుతాడట. భయం అయితే ఉందండి నిజంగా. నాకు కూడా ఎంత లోపల ఉంది అంటే ఇది ఆలోచిస్తున్నప్పుడు అసలు నేనేం చెప్తాను రేపు నన్ను అడుగుతున్నప్పుడు. ఈరోజు నేను మాట్లాడిస్తాను సులువుగా మీతో, కానీ ఒకసారి ఆలోచించుకుంటే నా మనస్సాక్షి కూడా నాతో ఏం చెప్తాను నేను? ఏంటి కర్ణాక నీ తండ్రితో నువ్వు నడుచుకున్న రీతి ఏంటి, తల్లితో ఏంటి, నీ తోడబుట్టిన వారితో ఏంటి, సంఘంతో ఏంటి, సంఘ పెద్దతో ఏంటి, తోటి విశ్వాసులతో ఏంటి, నాతో ఏంటి, సమాజంతో ఏంటి, నీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ధనవంతునితో నువ్వు నడుచుకున్న వైఖరి ఏంటి, పేదవాన్ని నువ్వు ట్రీట్ చేసిన వైఖరి ఏంటి, నీకు బాగా ఇచ్చేవానితో నువ్వు అప్రోచ్ అయినటువంటి వైఖరి ఏంటి, లేకపోతే నీ గురించి ఉన్నవి లేనివి చెప్తున్న వానితో నీ వైఖరి ఏంటి, వాట్ నాట్, ఎవ్రీథింగ్ వస్తుందండి అంతే ఎగ్జిస్టెన్స్లోనికి. ఇలా వింటున్నప్పుడు మీకు నాకు నిజంగా భయం ఉంది కదండి. పౌలు గారు కూడా అదే చెప్పాడండి. ముందు నేను దేవునికి ఇష్టంగా ఉండాలని నడుచుకోవాలనుకున్న ఆయన కిందికి వచ్చేసరికి సమ్మర్ ఏం చెప్తారో తెలుసా? ఇప్పుడు రండి కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయంలోనికి మీరు వస్తే ఆయన మాటల్లోనే చూస్తాం మనం క్లియర్గా. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయం 9లో ఆయనకి ఇష్టంగా ఉండాలనుకున్నాడు. 10లో దేవుని న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఎంత భీకరుడుగా ఉంటున్నాడో చూసిన తర్వాత 10లో అయిపోయిన తర్వాత 11లో అంటున్నమాట, కావున మేము ప్రభు విషయమైన భయముని ఎరిగి మనుషులను ప్రేరేపిస్తున్నాము. ఇది అర్థమైంది కనుకనేనండి. బాగా జాగ్రత్తగా వినండి. ఇది కొంచెం ఆర్డరు కనెక్ట్ అవుతుందో లేదో, నా దగ్గర బిబ్లికల్ రెఫరెన్స్ చూపించామంటే వెంటనే చూపించడానికి లేదు. దేవునికి బాగా భయపడేవాడు దేవుని ఎడల బలమైన విశ్వాసంతో ఉంటాడట ప్రియమైన వాళ్ళారా. బిబ్లికల్గా మీకు వర్స్ నేను చూపించకపోవచ్చు, కానీ బాగా భయపడేవాడు, బాగా వినవాడని నేనేమన్నానండి, వినవాడని నేను. ఇంకొక మాట చెప్తానండి, ఇది ఎలా ఉంటుందంటే అలుసుతనం పెంచుద్దండి దేవుని మీద మనకి. నిజము, దేవుని మీద ఒక అలుసుతనాన్ని. ఇంతకంటే ఏం చెప్తాడు దేవుడు, ఇంతకంటే ఏం చేస్తాడు దేవుడు? ఇంకేం కొత్తది ఉంటుంది దేవుని దగ్గర? ఇంతకంటే ఏం చేస్తాడు? బాగా ఇది ఏ విధంగా చెప్పాలి ప్రియమైన, చాలా ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ అండి. ఎంత ఫేమస్ అని అంటే ఆస్ట్రేలియన్ సిటిజన్ ఆవిడ. ఉమెన్ టెన్నిస్ ఎరాలోనే ఆమంత గ్రేటెస్ట్ ప్లేయర్ లేదు. మార్గరెట్ కోర్ట్ అండి ఆమె పేరు. ఆమె వికీపీడియా లాస్ట్ వీక్ చదివినప్పుడు మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించిందండి. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధికంగా గెలిచిందండి ఆవిడే, ఆమెదే ఫస్ట్ పేరు. టెన్నిస్ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత వివాహం చేసుకుంది. 2 years తర్వాత క్రిస్టియానిటీలోకి వచ్చింది. ఇప్పుడు మిషనరీ అండి, ఒక విధంగా మినిస్ట్రీ సేవ ఉంది ఆవిడకి. స్టిల్ అలైవ్, 82 సంథింగ్ ఆమె ఏజ్.
ఇంకా ఆస్ట్రేలియాలో ఆమె పరిచర్య జరిగిస్తూనే ఉంది. ఆమె ప్రైమ్ టైంలో గేమ్స్ ఆడుతూ అంత గొప్పగా ఆడుతున్నప్పుడు మన దగ్గర కూడా కనపడుతుంది. ఇప్పుడు స్టేడియాలకు పేర్లు పెడుతుంటారు కదా, ఒక టెన్నిస్ కోర్టుకు ఆమె పేరు పెట్టేశారండి. ఆ తర్వాత క్రిస్టియానిటీలోనికి వచ్చిన తర్వాత ఇక ఫైట్ చేయడం మొదలుపెట్టింది, బిబిలికల్గా అగెయిన్స్ట్గా ఉన్న వాటన్నిటికీ. సేమ్ సెక్సువల్ మ్యారేజెస్ కావచ్చు, ఎల్జీబీటీక్యూ, వీటికి సంబంధించి చాలా ఫైట్ చేసిందటండి. ఫైట్ చేసేసరికి ఏం చేశారు అని అంటే, ఇప్పుడు టెన్నిస్లో ఉన్న వాళ్ళు అంతా ఉంటారు కదా, అప్పటికి ఆమె ఎరాలో ఉన్నోళ్ళు లేకపోతే ఫేమస్ పర్సనాలిటీస్ అంతా వీటిని సపోర్ట్ చేసే వాళ్ళంతా ఇక ఈమె టెన్నిస్కి చేసిన సేవలను ప్రశంసిస్తూ ఆమె పేరు మీద కొన్ని పెడతాం కదా, ప్రైజెస్ కావచ్చు, స్టేడియాలకు అవన్నీ కొట్టిపడేసుకుంటూ వచ్చేసారటండి. నాకు ఎందుకు ఛాలెంజింగ్ అనిపించింది అని అంటే, అంత ఒక సోషల్గా అంత డెవలప్ అయినటువంటి లేడీ విశ్వాసం తరపున నిలబడడానికి తనకున్న గుర్తింపునంతటినీ ముందుకు అంటే వదిలేసుకుంటూ సాగిపోతుండే చాలా గొప్పగా అనిపించిందండి. ఎందుకు ఈ చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను తెలుసా? ఏమంటే సాధించిన వాళ్ళే ప్రభువు కొరకు వదిలేసుకొని పోతున్నారండి. మన దగ్గర ఏం లేదు కదా ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఇంత పట్టుదల మనకి దేవుని దగ్గర వంగనంత? ఆ మాట మీకు చేరిందా? చాలా సాధించిన వాళ్ళండి, స్టీటీ స్టడ్ అండి. ఇంకా ఆయన అయితే మరీ బ్యాక్ ఎరా. ఇంగ్లాండ్ క్రికెట్ టీంకు కెప్టెన్ ప్రియమైన వాళ్ళారా. ఇంగ్లాండ్లో ఎంత ఉంటుందట అంటే క్రికెట్ టీం కెప్టెన్, మన దగ్గర పెద్దగా ఏముండదు కానీ అక్కడ అండి ఆల్మోస్ట్ అండి అంటే వాళ్ళ రాజు ఉంటారు కదా, వాళ్ళ తర్వాత సెకండ్ సిటిజన్గా చూస్తారట, అంత రాయల్టీ ఇస్తారట క్రికెట్ టీం కెప్టెన్ అంటే. అలా వదులుకొని పరిచర్యలోనికి వచ్చేసారండి. ఆయన గురించి మీరు చదవండి ఓపుకొని ఉంటే వికీపీడియాలో. ఆయన కూడా ఎంత ఇన్స్పైరింగ్ అంటే, ఆయన తోటి ప్లేయర్స్ అంతా ఆల్మోస్ట్ తిట్టారటండి ఆయన పట్టుకొని. నువ్వు దేన్ని వదులుకొని పోతున్నావు నువ్వు తెలుసా? అసలు ఏ లెవెల్ ఇక్కడ, అసలు ఇంగ్లాండ్ టీంకి కెప్టెన్ అవ్వాలంటే ఎంత లెవెల్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవునికి బాగా భయపడేవాడే దేవునిలో విశ్వాసంలో బాగా బలంగా ఉంటాడు. విశ్వాసంలో బలహీనుడుగా ఉన్నవాడు ఎంత బలమైన చేస్తాడు అనుకుంటున్నారా మీరు? ఎలాంటివి చేస్తాడంటే, జోబులో ఒక 1000 రూపాయలు దేవునికి వేసి ఎన్నో చేశాను అనుకుంటాడు వీక్గా ఉన్నవాడు. అంతే, అంతకుమించి ముందుకు వచ్చి చూసేదే ఉండదు ప్రియమైన వాళ్ళారా. నిశ్చయంగా ఉండదండి. ఎంత మాట్లాడతామని తెలుసా? నొచ్చుకోవద్దు నా మాటను బట్టి, కానీ ఎంత మాట్లాడతామనంటే ఎదిరిస్తుంటామండి దేవుణ్ణే మనం. నిజం, బహుశా మనము నేరుగా దేవుణ్ణి నిలబడి మాట్లాడకపోవచ్చు, ఆయన అథారిటీని ఎదిరిస్తుంటాం, ఆయన రూల్స్ని రెగ్యులేషన్స్ని లేకపోతే ఆయన పెట్టిన కట్టుబాటును ఎదిరిస్తుంటాం మనం. అది దేనికి రుజువు అని అంటే, నాకున్న కొంచెం విశ్వాసంతో నేను ఎగరగలను. పౌలు గారు అలా మాట్లాడటం లేదండి. ఇవన్నీ జరుగుతాయి కావున మేము దేవుని యందలి భయమును ఎరిగి ఇప్పుడు మనుషులను ప్రేరేపించుచున్నాము. ముగింపుగా కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను ప్రియమైన వాళ్ళారా. ముందైతే మీ మనసుకు తీసుకురావాలనుకున్న ఒకే బలమైన విషయం ఏమిటి అని అంటే, మనమందరము దేవుని న్యాయపీఠం మీదట ప్రత్యక్షమైనప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నామా? రేపు మనం చెప్పాలండి, మనం చేసిన మంచిని చెప్పాలి, చేసిన చెడుని చెప్పాలి. ఈ చెడుగా ఇలా నడుచుకోవడానికి కావాల్సిన పరిస్థితులు కూడా చెప్పాలి ప్రియమైన వాళ్ళారా. వినడు అనుకోవడానికి లేదు దేవుడు, అర్థం అనుకోవడానికి కూడా వీల్లేదు. అప్పుడప్పుడు పర్సనల్గా కూడా మీరు మెడిటేట్ చేసి చూడండి. ఏ క్వశ్చన్ మెడిటేట్ చేయండి అని అంటే, దేవుడు వచ్చి ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. ఒకవేళ ఆదాము జరిగినట్టు చెప్పుంటే దేవుడు ఏ విధంగా తర్వాత అప్రోచ్ అయ్యేవాడు? అప్పుడప్పుడు ఇమాజిన్ చేయండి ప్రియమైన వాళ్ళారా. ఏం చేసి ఉండొచ్చు దేవుడు? ఏం చేసి ఉండొచ్చు? ఏం చేస్తాడో చెప్పనా? ఒక తండ్రిగా నీ కొడుకుతో నువ్వు ఏం చేస్తావో ఆయన ఆ రోజు అదే చేసేవాడండి. ఇంట్లో కూడా పడగొట్టాడు అనుకోండి మీరు లేనప్పుడు, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? మీకు తెలుసు వాడు ఏం చేసినా పగలగొట్టిందని కొనలేడని తెలుసు, చేయలేడని తెలుసు, ఏం చేయలేడని తెలుసు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి మీరు? వాడు చేశానని చెప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు అంతే. ఆ తర్వాత అంతా మీరేనండి రీప్లేస్ చేసేది కదా. కానీ మీరు చూడండి, జరగలేదు. ఈరోజు నేను ఒకరి కీడు చేశాను, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నేను ఎందుకు చేశానో, ఏ పరిస్థితుల్లో చేశానో మొత్తం దేవునికి తెలుసు ప్రియమైన వాళ్ళరా. రేపు నన్ను ఎందుకు అడుగుతాడు? తండ్రి ఒక కొడుకుని ఎందుకు అడుగుతాడు? అందుకు అడుగుతాడు, సరి చేయడానికి, నా నుంచి అంగీకారానికి అడుగుతాడు. కానీ తీర్పునైతే తప్పించుకోలేమండి. ఈ మాటలు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, భయం అయితే కలుగుతుంది ప్రియమైన వాళ్ళ. రోజు బహుశా నేను చాలా తక్కువ మీ మనసుకు తీసుకొని వచ్చి ఉండొచ్చు. రైట్.
కంక్లూజన్ వర్డ్ ఒకసారి మళ్ళీ అది చదువుతాం. 11వ వాక్యం మళ్ళీ జాగ్రత్తగా మీరు చూడగలిగితే 11లో పౌలు గారు ఏమంటున్నారంటే, ఆ ఆర్డర్ అంతా చెప్పిన తర్వాత, కావున మేము ప్రభు విషయమైన భయమును ఎరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. రేపు ప్రభువును ఎదుర్కొంటామన్నటువంటి ఈ విషయము మన యందు భయమును కలిగించాలి. ప్రియమైన వాళ్ళారా, బాగా జాగ్రత్తగా వినండి. భయమును కలిగించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు అది మన నుండి పోయిందండి. దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు నూతనంగా అనిపించిన విషయం అదే. ప్రియమైన వాళ్ళారా, పోనీ బెల్షస్సరుకు తెలియదా అంటే, బెల్షస్సరుకు బాగా తెలుసండి. పోనీ బెల్షస్సరుకే కాదు, వాళ్ళ నాన్న కూడా తెలుసండి. ఏం తెలుసు అంటే, దేవుడు మీ జీవితంలో ఇది చేయబోతున్నాడని పీక్స్ని చెప్తాడు, ఎదుగుదలని చెప్తాడండి. దాని తర్వాత డౌన్ఫాల్ని కూడా చెప్తాడు. క్లియర్గా వింటారండి. విని 1 సంవత్సరం గడవగానే దాన్ని కంప్లీట్ ఆపోజిట్ చేస్తాడండి నెబుకద్నెజరు. ఒక కల వచ్చింది, దానికి ఆన్సర్ కోసం దానియేలు దగ్గరికి వచ్చేసాడు. దానియేలు చెప్పాడు, అది మీరే ప్రభువా. దేవుడు మిమ్మల్ని ఎంత హెచ్చిస్తాడు అని అంటే, ఇక అసలు సమస్తం అంటే ప్రపంచ రాజ్యములని మీ కిందికి తీసుకొచ్చి పెట్టేస్తాడు. అంత గొప్పగా నేను తీసుకెళ్తాడు. కానీ ఆ తర్వాత నువ్వు మళ్ళీ హెచ్చించిపోయి పడిపోతావు, అడిగిపోతావు, మనసు నీ మీద గురుస్తుంది, నేను ఎత్తిన మొలుస్తుంది, గోర్లు పెరుగుతాయి, నిజంగా నువ్వు ఒక మనిషి మృగం వల్ల అయిపోతావు. అప్పుడు జరిగింది ఏంటో తెలుసా అండి, అప్రిషియేట్ చేస్తాడండి దానియేలుని రాజు. వెంటనే ప్రశస్త వస్త్రం తీసుకొచ్చి ఈయనని సత్కరించండి, 3వ అధికారానికి నియమించండి ఇతన్ని రాజ్యంలో. ఎంత హైయెస్ట్ అథారిటీకి ఇవ్వండి, తీసుకొచ్చి 3rd పొజిషన్లో పెట్టండి ఈయనని. సంవత్సరం గడిచిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, నాకు కూడా పెద్ద మిస్టరీ. ఎందుకు మర్చిపోయాడు? సంవత్సరం అయిపోగానే వెంటనే తన రాజనగర్ని చూసుకుంటాడు. ఇంత వైభవం, ఇంత సకల రాజ్యాలన్నీ నాకే లోబడుతున్నాయి, హెచ్చించుకుంటాడు. చెప్పినట్టు నెరవేరుతుందండి. 4వ అధ్యాయంలో స్టోరీ అయిపోతుంది. ప్రియమైన 5కు రాగానే ఆయన కొడుకు వస్తాడండి. ఒకసారి ఆయన గురించి కొన్ని మాటలు చదువుకుందాం. చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలోకి మీరు వస్తే, మీరు ఎలాగో వాక్యపట్నంలో నెబుకద్నెజరు గురించి కొంత స్టోరీ చూశారు కనుక ఆయన కొడుకు చూద్దాం. ఇప్పుడు కొంచెం అవసరం ఉన్నది ఇక్కడ మనకు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, దానియేలు గ్రంథము 5వ అధ్యాయం ఆల్మోస్ట్ అండి 17 నుంచి సారాంశం అదే కనపడుతుంది. 18 చదువుదాం. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి అగు నెబుకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు అతనికి ఇట్టి మహర్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరినో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరినో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరినో వారిని పడవేశాను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలో మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచుండేది. అయితే అతడు మనస్సున అతిశయించి. ఈరోజు మన జీవితంలో మన చాలా వైఖరులకు కారణం ఏంటి అని అంటే, మన అతిశయం. ప్రియమైన బహుశా బబులోన్ రాజంతా వైభవం మనం ఉండకపోవచ్చు, కానీ మనం సంపాదించే మన లక్ష్యే మనకు మహర్దశ. ఈరోజు మనం సంపాదించే మన 20,000 మన మహర్దశ. చెప్పండి, మీరు నేను ఆలోచిస్తే, నేను నా 20,000లో నేను రాజుగా ఫీల్ అయిపోతున్నానండి, మీరు మీ 20,000లో అంతే. నిజం ప్రియమైన వాళ్ళ, ఒక దశను మనం ఈరోజు పొందుకున్నామండి, ఆ దశలో ఉల్లసిస్తున్నాం. ఎవరు హంబుల్గా ఉంటున్నారు చెప్పండి? ప్రశ్నిస్తున్నాను కానీ ఆలోచించి చూడండి, దీనిగా ఉండేది ఎవరు? ఈరోజు సంఘంలో బాగా దూరమైనటువంటి గుణం అట్టండి, అదే బాగా దూరమైపోయినటువంటి గుణము. అందరం వచ్చేసాం, అందరము ఎవరి లెవెల్లో వాళ్ళు ఉన్నామండి. ఈరోజు ఒక సంఘ పెద్ద నుంచి లేకపోతే ఒక సగటు సభ్యునిగా ఉన్న మీరే నన్ను ఏదన్నా అన్నారనుకోండి, వెంటనే నా మనసు ఏమనుకో, బోధించేదే నేను, నాకు చెప్తారా వీళ్ళు? అలాంటివి రాలేదంటే వచ్చేయండి, ఇది కరెక్ట్ చేసుకోవాలని కానీ మనసుకు తీసుకున్నాను. ప్రియమైన వాళ్ళ, ఆలోచించుకున్నాను, విధేయత చూపించాలనుకున్నాను, కొన్ని చేస్తున్నానండి. ఒకసారి మీరు కూడా ఆలోచించి చూడండి. ఎన్ని తీసుకుంటున్నాం? అలా అన్నీ తీసుకుంటున్నానని ఏదో నేను మంచి స్థితిలో ఉన్నానని నేను చెప్పను, కానీ ఒకటి మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఎన్ని తీసుకుంటున్నాం మనం? ఈయనలాంటి వాళ్ళే మనం కూడా. నాకు ఈ స్థితి వచ్చిన తర్వాత నేను ఎవరికి అకౌంటబుల్? అసలు నేను ఎవరికి లెక్క చెప్పుకోవాలి? ఇది నా బలం చేతను, నా బుద్ధి చేతను, నా ఐశ్వర్యం చేతను, నా తెలివి చేతను నేను సంపాదించుకున్న స్థితే కదా. నేను ఎవరికి ఎందుకు చెప్పుకోవాలి? ఎవరన్నా దీన్ని టచ్ చేశారనుకోండి, వాళ్ళు టచ్ చేస్తారా దీన్ని? నన్ను అనొద్దు కదా, నాకు చెప్పొద్దు కదా, లేకపోతే నాకు అడ్వైజ్ ఇవ్వద్దు కదా, లేకపోతే ఇంకొక వైపు వచ్చే నాకే చెప్పాలి కదా, నన్నే విలువాలి కదా, నాకే ప్రయారిటీ ఇచ్చి ఉండాలి కదా. నెబుకద్నెజరే ఇంకొక రకమైన నెబుకద్నెజర్ అనమాట.
వీడు దాటాడు, వీని దాటి వీని కొడుకు వచ్చాడు. అదే మాట్లాడుతాడు. ఇతను ఎంత పోయాడంటే దేవుని మందిర ఉపకరణములను అపవిత్రపరచుకుంటూ పోయాడండి. నీ నాన్న దానిలో అదే మాట్లాడతాడు. నీ తండ్రి గుణపరచబడిన తర్వాత సకల రాష్ట్రముల మీద ఆయన చేసినటువంటి తాకీదులు నీకు తెలియవా? యెహోవా దేవుడే నిజమైన దేవుడు, అందరూ ఆయనకు నమస్కరించాలని చెప్పాడు కదా. మళ్ళీ ఇతనికి ఏమైంది అని అంటే తండ్రి వైభవం అంతా కొడుకు వచ్చిన తర్వాత ఇతను కూడా హెచ్చిపోయాడు. ఇది ఇంకొక విధంగా మీతో చెప్పాలి అని అంటే మన డౌన్ఫాల్ తర్వాత మళ్ళీ దేవుడు మనకు కొంత సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాడండి. ప్రతి ఒక్కరిలో మన అనారోగ్యం అయిపోగానే బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. హెల్దీ అండ్ ఫిట్గా ఉంటాం, రాయించుకుంటాం, జబ్బు మనల్ని తాకినంత బలంగా ఉంటాం. వండర్ఫుల్. వీడెవడన్నమాట బెల్షస్సర్ మన జీవితంలో. స్పిరిచువల్గా కొంచెం మాట్లాడుతున్నాను కానీ ఒక ఆర్థిక సమస్యతో మొత్తం అట్టడుకు వెళ్ళిపోయి ఇక డెడ్ ఎండ్కి చేరుకున్న స్టేట్ ఒకటి ఉంటుందండి, దారి కనపడదు. మళ్ళీ అక్కడి నుంచి ఆశ్చర్యకరంగా ఎలా జరుగుతుందో తెలియదు, మళ్ళీ లిఫ్ట్ చేస్తాడండి. అప్పుడు పట్టిందల్లా బంగారం అవుతుంది, అకౌంట్లో బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంటుంది. పోగొట్టుకున్న స్థితి నుంచి ఎప్పుడు యాడ్ అవుతున్న స్థితికి వస్తాం. హీడవడన్నాడు. ఇంకొక రకమైన బెల్షస్సర్ మన జీవితంలో ఏం చేయడం మొదలుపెట్టాడంటే ఇతని ఇంకొక ప్రవర్తన. నెబుకద్నెజర్ దగ్గర ఆ మాట మాట్లాడలేదండి దేవుడు, కానీ బెల్షస్సర్ వచ్చే దగ్గరికి వచ్చేసరికి ఆ మాట మాట్లాడాడు. ఓ చైన్ పంపించేశాడట, గోడ మీద రాశాడట. దాని అర్థం మీకు నాకు తెలుసు ప్రియమైన వాళ్ళరా. దేవుడు ఏం చేశాడట అంటే ఆయన యొద్ద ఉన్న న్యాయపు త్రాసులో ఆ బెల్షస్సర్ బ్రతికినటువంటి వైఖరినంతటిని తూచాడట. ఆ మాటలు చదువుదాం, ఒకసారి చదువుదాం. ఫ్రేజెస్ బాగుంటాయి ప్రియమైన వాళ్ళరా. దయచేసి చూడండి 22 నుంచి. బెల్షస్సరు అతని కుమారుడగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి. మనకు తెలియదండి దేవుడు గతంలో మనకు చేసింది చూసాం, మన లైఫ్లో మనం ఫేస్ చేసిందే. హీలింగ్ కావచ్చు, హెల్ప్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, యు నేమ్ ఇట్ ఎనీథింగ్. మనం ఎరిగి ఉండి ఆ తర్వాత అంటున్నాడు ఎరిగిండు నీ మనస్సు అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకనే వెండి బంగారు ఇత్తడి ఇనుము వెండి కర్రారాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమునున్నవో ఆయనను నీవు గణపరచలేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఆ ప్రేస్. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమునున్నవో. మన ఎన్ని ఉన్నాయి ప్రియమైన వాళ్ళ ఆయన ఆధీనంలోనే, కానీ మన చేతిలోకి తీసుకున్నాం. అందుకే కింద అన్నాడు అప్పుడు చెప్తూ 24 కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాసనమేమనగా మెనే టెకేలు ఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాను. రాజు కనుక ఆయనకు లెక్క. మీ జీవితం నా జీవితం పెట్టుకుంటే నాది సేవ అనుకుంటాను, లేకపోతే కుటుంబం అనుకుంటాను. నాదొక జీవితం ఉంది, మీదొక జీవితం ఉంది, అందులో ఉద్యోగం ఉంది, కుటుంబం ఉంది, సంఘ విలువలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి ప్రియమే. వాటన్నిటినీ త్రాసు వేస్తున్నాడు దేవుడు మీ జీవితంలో నా జీవితంలో. చూస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. చూస్తున్నాడనే నడుచుకుంటున్నామా, చూడట్లేదని నడుచుకుంటున్నామా? వ్యక్తిగతంగా మనం ఆలోచించుకోవాలి. అందుకోసమే ఈ దేహమందున్నను ఈ దేహము విడిచినను. ఆ భక్తునికున్న ఆలోచన ఏమిటంటే నన్ను చూస్తున్నాడు నా దేవుడు, తన తరచులో సరిచూచుకుంటున్నాడు. కింద ఆ మాట మనకు కనపడుతుంది కదా. 26 టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనపడితివి. ఆ పదం చూడండి, తక్కువగా. దేవుని వైపు చాలా తగ్గిపోయామండి, మన వైపు చాలా ఎక్కువైపోయాం ప్రియమైన వాళ్ళారా. మనం బ్యాలెన్సు అది ఉండవలసిన ఆ సమతూకపు స్థాయిలు తగ్గిపోయాయండి. ఏం జరిగింది అంటే ఈయన కూడా మంచి విషయం చేస్తాడులేండి. ఈయన కూడా ఏం చేస్తాడు, వెంటనే దానియేలుని చాలా ప్రశంసిస్తాడు. వండర్ఫుల్. 10 రోజుల తర్వాత స్టోరీ అయిపోయింది ప్రియమైన వాళ్ళారా. నడుము కింది భాగం చచ్చిపడిపోవడము, ఆ తర్వాత జబ్బు రావడము, చనిపోవడం అయిపోయింది. ఆ తర్వాత రాజ్యం మాదిగా చేతుల్లోకి వెళ్ళిపోవడం. ఈ సందర్భం ద్వారా దేవుడు మనకు నేర్పించినటువంటి బలమైన విషయం ఏమిటంటే రేపు మీ జీవితంలో నా జీవితంలో కూడా ఇవి ఎదుర్కొంటాం. మన అన్నీ తూచబడబోతున్నాయి ఆయన త్రాసులో. అందుకోసం ఫలితంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే భయము నెరిగి. సంఘం ఎవరిదట అంటే జాగ్రత్తగా వినండి ప్రియమైన. అనర్హుడను ఈ మాట చెప్పుటకు కానీ చెప్పవలసిన వాడను. సంఘము ఎవరిది అనంటే
భయముతో నిండిన వారిదే సంఘం అండి. భయముతో నిండిన వారిది. ఒకసారి చూడండి కీర్తనల గ్రంథం, కొన్ని వాక్యాలు గబగబా చూపిస్తాను. కీర్తనలు 4కు మీరు వస్తే, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం, దేవుడు మాట్లాడుతున్నమాట. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం ముగిస్తాను, ఒక 5 నిమిషాలు ప్లీజ్. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. భయము నొంది పాపము చెయ్యకుడి. ఎంత స్ట్రైట్గా ఉంది చూడండి ఆ వర్స్. భయము నుండి పాపము చేయకుడి. 2వ రిఫరెన్స్ చూడండి, యోబు గ్రంథంలోనికి రండి ప్లీజ్. యోబు గ్రంథము వెనక పుస్తకం, యోబు గ్రంథము 1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయం 8 చదువుదాం చూడండి. 8 దేవుని సాక్ష్యము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అగైన్ సేమ్ ఫ్రైజ్. దేవుని యందలి భయభక్తులు మాత్రమే మనల్ని చెడుకు దూరముగా ఉంచేటివి. 3rd వర్స్, సామెతల గ్రంథము 8వ అధ్యాయం ప్లీజ్. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వాక్యం చూడండి ప్లీజ్. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఈ పదం చూడండి ప్రియమైన వారలారా, చాలాసార్లు నన్ను నేను వేదన గురి చేసుకునేటువంటి మాట. ఎందుకంటే ఇంకా అసహ్యం పుట్టలేదండి నా వ్యక్తిగతమైన కొన్ని పాపాలు. సెన్సిటివే చెప్తానండి, మరి పర్సనల్గా తీసుకొచ్చి చెప్పాను అనుకోండి, మీ మనసు ఒప్పుకోదు, నా మనసు కూడా అంతకన్నా ఒప్పుకోదు. సెన్సిటివ్. ఈరోజు ఈజీగా కొన్ని మనం చేయగలుగుతున్నామండి. అయ్యో ఇది నేను చేయదు కదా, సహోదరి ఎడలను ఇది నేను చేయదు కదా, దీన్ని నేను అసహించుకుంటాను అన్న నేచర్ మనకు వచ్చిందా? లేదు ప్రియమైన వారలారా, ఉద్దేశపూర్వకంగా కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎవరు అఫెండ్ అవుతారు, ఇది చేస్తేనే మంచిది కదా, అది ఏదైనా కావచ్చండి. మీరు ఒకరిని డిఫేమ్ చేయడం కావచ్చు, ఒకరిని తప్పు పైకి తీసుకొచ్చి చూపించడం కావచ్చు, లేకపోతే ఒకరి మంచిని అప్రిషియేట్ చేయలేకపోవడం కావచ్చు, లేకపోతే ఒకరు ప్రభువులో చాలా యాక్టివ్గా ఉన్న దాన్ని జీర్ణించుకోలేక వారిని గురించి చెడుగా మీరు స్ప్రెడ్ చేసేది కావచ్చు. అసహించుకుంటున్నాం దాన్ని. ఇది నేను చేయతగదు, ఇది నేను చెయ్యతగదు. ఈ మధ్య మీకు బాగా పబ్లిసిటీ చేశాను కదా, రిగ్రెట్ అవుతున్నాను లేని. షుగర్కి బాగా అగెయిన్స్ట్గా ఉన్నాను, మీకు బాగా పబ్లిసిటీ చేశాను. మన ఊరికి పోతే చాలా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందండి. ఎంత వద్దన్నా ఒకటి ఉంటుందిగా, ఇక ఊర్లో తప్పని పరిస్థితి, థమ్స్అప్ తీసుకొచ్చారు, తాగమన్నారు. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి? నిజంగా నవ్వు వస్తుంది. వాడు చూసినోడు కూడా నవ్వుకున్నాడు. గ్లాస్లో కొంచెం పోసి ఆల్మోస్ట్ 1 లీటర్ వాటర్ పోసేసాను, తాగుతున్నాను. ఎందుకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నాకన్నా ఇట్లన్నా దాన్ని అవాయిడ్ చేశానని. ఎందుకు ఇది చేశాను నేను? ఓహో, దీన్ని నేను అసహించుకున్నాను. రైట్, వండర్ఫుల్. మరి ఏది నీ స్పిరిచువల్ లైఫ్లో, నా స్పిరిచువల్ లైఫ్లో ఆ కమిట్మెంట్? ఎన్నో ఉన్నాయండి. ఒకరు అశ్లీలత చూసే దగ్గర మొదలుకొని ఇంకొకరు చెడు చెప్పేంత వరకు ఉంది ప్రియమైన వారలారా. బోల్డ్ ఉన్నాయి మన శరీర సుఖాలు. నిజముగానే వాటిని అసహించుకునే చోటుకే మనం ప్రయత్నం చేస్తున్నామా? మాట్లాడుతున్నారు కదా, యోబు గురించి ఉన్న సాక్ష్యం, అతడు దేవుని యందలి భయభక్తులు గలవాడే చెడుతనమును విసర్జించేను. అంటే వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి, విసర్జించేను. ఇక్కడ అంటున్నాడు సామెతలు, దేవుని యందలి అంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటే చెడుతనమును అసహించుకొనుట. ఇప్పుడు కొత్త నిబంధనలు మాట చూద్దాం. ఇప్పుడు రండి, కొత్త నిబంధన 2వ అధ్యాయంలోనికి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలోనికి మీరు వస్తే, ఇందాక మీతో అన్నాను కదా, అసలు భయము కలిగి ఉన్న వారిదే చర్చ్ అన్నాను కదా. చూద్దామండి, అసలు బిగినింగ్ చర్చ్ చూడగలిగితే మీరు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. మనం తెలిసిన 42వ వాక్యం చాలా ఫేమస్. మనం ప్రతి బ్యాప్టిజంకి వినే సెర్మన్ ఇది. వండర్ఫుల్. బ్యాప్టిజం అయిపోయిన తర్వాత చర్చ్కి వచ్చి వినవలసిన సెర్మన్కి దాని కిందిదండి వాస్తవానికి. చూద్దాం ముందు 42. వీరు అపోస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. వెంటనే 43 చూడండి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. ఎవరిదండి చర్చ్? భయమును విసర్జించి లోనకు వచ్చి ఏది పడితే అది చేస్తాను, ఏది పడితే అది నడిపిస్తాను, ఏది పడితే అది ఆడతాననే వారిది కాదు ప్రియమైన వాళ్ళ చర్చ్. భయము కలిగిన వారిది. మనం చదివాం కదా రిఫరెన్స్. అప్పుడు భయము కలిగిన చర్చ్లో ఎంత ముందుకెళ్ళిందో తెలుసా అండి? వండర్ఫుల్ అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళరా. నిజంగా అననీయ సప్పీరాలు అది చేశారు అని అంటే మోస్ట్ షాకింగ్ అట అండి అక్కడ ఉన్న క్రౌడ్కి.
ఎలా చేయగలిగారు వీళ్ళు అసలు? ఏంది ఇంత ధైర్యం? ఇప్పుడు మనకు చాలా సులువు అండి. ఉదాహరణకి నేను అంటారు, ఒక సహోదరుని గురించి ఒకటి చెప్పడం, లేకపోతే ఒక దగ్గర నుంచి ఒకటి ఆశించడం ఇప్పుడు చాలా సులువు అయిపోయింది ప్రియమైన వాళ్ళారా. పెద్దగా ఏమీ దానికి షేక్ అయిపోతుంది, ట్రెంబ్లింగ్ ఏమైనా అవుతున్నాం, వణుకుతున్నామని చెప్పండి. అది చేసేటప్పుడు చాలా క్యాజువల్ అనేద్దాం, ఏమైపోతుంది. కానీ ఆ రోజు ఎలా ఉండేనట్టు అంటే నిజంగా ప్రియమైన వాళ్ళారా భయం జరిగిందట. ఈవెన్ అపోస్తల కార్యములు మీరు 5 చదివినా కూడా అననీయ సప్పీరా డెత్ తర్వాత కింద పోర్షన్ మీరు చదివారనుకోండి, అది చూస్తున్న వారందరికీ మిగుల భయం కలిగిన మాటలు కనపడతాయండి అక్కడ కూడా. అసలు ఎర్లీ టైమ్స్లో చర్చ్ అంతా అండి ఒకే ఒక్క అట్మాస్ఫియర్తో నిండి నడిచిందండి. ఫియర్. వేరే వాళ్ళ సంగతి వద్దు ప్రియమైన వాళ్ళారా, మీ సంగతి నా సంగతి ఏంటి? ఇప్పుడు ఇదొక్కటే మిస్ అయిపోయిందండి. ఇదొకటే మిస్ అయిపోయింది. నిజం, చాలా అఫెన్సివ్గా నేను మాట్లాడి ఉండొచ్చు, మిమ్మల్ని అభ్యంతరం పెట్టేటట్టుగా. కానీ భయము ఒక విధంగా దేవుని అందలి భయభక్తులతో నిండిన వారు మాత్రమే ఉండే చోటు ప్రియమైన వాళ్ళారు ఇది. సరే, ఇంతకుముందు ఇంత సీరియస్గా మనం ఉండకపోవచ్చు. ఈరోజు నుంచి ఉండడానికి నిర్ణయం తీసుకుందాం. ఒక చిన్న నిర్ణయం. ఈ భయము దేవుని ఎడల విశ్వాసంలో వృద్ధినిస్తుంది. అది దేవునికి ఇష్టంగా ఉండేటట్టుగా మనల్ని చేస్తుంది ప్రియమైన వాళ్ళారా. అపోస్తులు చేయలేకపోయారని మనలాగా? పర్సనల్ లైఫ్ ఒకటి, స్పిరిచువల్ లైఫ్, పబ్లిక్ ఉన్నప్పుడు ఒకటి, పబ్లిక్ లేనప్పుడు ఒకటి, క్రౌడ్లో ఉన్నప్పుడు చాలా పొలైట్గా మాట్లాడాలి, క్రౌడ్ అంతా వెళ్ళిపోగానే వీంది వాణి చెప్పాలి, వీంది చెప్పాలి. చేయలేకపోయారు వాళ్ళ కాదనుకుంటున్నారా? ఎందుకంత వణుకు, ఎందుకంత భయం వాళ్ళకి? దేవుని అందలి రేపు మేము దేవునికి చెప్పుకోవాలి కనుక ఇవన్నీ. ఇలాంటి నడవడికే భయాన్ని ఇస్తుందండి దేవుని ఆడలో మనకి. సో చివరిగా చెప్పి ముగించాలనుకుంటున్న మాట ఏమిటంటే, దేవునికి భయపడదాం ప్రియమైన వాళ్ళారా. అంతకుమించి నేనేం చెప్పలేను. దేవునికి భయపడదాం. ఎందుకంటే రేపు ఆయన న్యాయపీఠం ఎదుట సమస్తమును గురించి మనం లెక్క చెప్పాలి. ఏం చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నాం ఆలోచించుకుందాం. ఇంకొక మాట చెప్పాలి అని అంటే, రేపు లెక్క చెప్పాల్సి వస్తుంది కనుకనే ఈరోజు దీన్ని చేయనన్నటువంటి సెల్ఫ్ రిస్ట్రిక్షన్ పెట్టుకుందామండి. ఓకే, డే 1 బిగిన్ అవ్వకపోవచ్చు, ఒక 10 సార్ల తర్వాత 11 సార్లు స్టార్ట్ అవుతుంది కదా ప్రియమైన వాళ్ళు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇలాగే సాగిపోదామా, చేసుకుంటావు ఓ దగ్గర ఆగిపోదామా నిర్ణయం. బెస్ట్ థింగ్ ఏంటంటే మీతో చెప్పేది, రేపు మాత్రం ప్రతి ఒక్కరము దేవునికి లెక్క చెప్తాం మనం చేసిన వాటిని బట్టి. రెమెడీ ఏమిటి అని అంటే, దేవుని ఎడల భయము కలిగి వాటిని అసహించుకున్నట, విసర్జించుట మనకు కావాలి. ఆయన రేపు తీర్పు తీర్చేటప్పుడు ఉపేక్షించే దేవుడు కాదు. మీకు విట్నెస్ కావాలంటే ఇంటికి వెళ్ళి అపోస్తల కార్యం రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు చదువుకోండి. అస్సలు ఉపేక్షించాడట, ఎవరికి కూడా అవకాశం ఇవ్వడట, క్లియర్గా చెప్తాడండి అక్కడ. ఏదైనా అవకాశం ఉందంటే ఇప్పుడే అది దేవుని అనుగ్రహము, ఆయన కాఠిన్యము, ఈ రెండిట్లో చూజ్ చేసుకుంటావు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన సహనమును, మారు మనసు నందుటకు ప్రేరేపించుతున్నదని ఇప్పుడు స్టాండ్ తీసుకుంటావా? రేపు ఆ రోజు నిలబడి ఆయన కాఠిన్యం మాత్రమే ఆ రోజు దేనికి కూడా బెండవడండి. ఆ రోజు మనం దగ్గర ఉన్న వాటితో దేంతో కూడా ఆయనను మనం కాంప్రమైజ్ చేయించలేం. ఆయన ఒక అండర్స్టాండింగ్కి తీసుకురాలేం ప్రేమ. ఆ రోజు ఆయన చూపించేది ఏమైనా ఆయన కాఠిన్యం మాత్రమే చూపిస్తాడు ఆ రోజు. మరి అవకాశం ఏమిటంటే ఇప్పుడు ఆయన అనుగ్రహం దొరికింది, ఆయన ఎందరి భయముతో మంచి నడవడికి అలవర్చుకుందాం ప్రియమైన వాళ్ళ. అందుకోసం ప్రభు అన్నాడు, ఇరుకు మార్గమును ప్రవేశింప పోరాడే అనేకులు ట్రై చేస్తారు, కొంతమందికి ఆ చోటు. కొంతమందిలో ఉండాలో మన వ్యక్తిగతమైన నిర్ణయం.